హల్లెలూయా! హల్లెలూయా! మెసేజ్ చెప్పేటప్పుడు దయచేసి అందరూ మీ బైబిల్‌లో జాగ్రత్తగా చూడాలి. వాక్యం రెండింతలు వాడగల ఖడ్గం కదా! చాలామందికి ప్రార్థనా శక్తి మాత్రమే తెలుసు గానీ, ప్రార్థనా శక్తి సగం అయితే ఇంకో సగం ఏంటిది? వాక్యం. వాక్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను. దేవుడే వాక్యమై ఉన్నాడంట. అవునా కదా! అందుకనే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పసిగట్టి, వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి. సరే, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం ముందుకెళ్దాండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మనోహరుడా, మహనీయుడా, సహాయకుడా, సర్వేశ్వరుడా, సర్వాధికారి యేసు, ఇప్పుడు దాకా మీరు మాతో మాట్లాడారు. ప్రభా తండ్రి, ఇదిగో మేము మీతో మాట్లాడడానికి మీరు మాకు కృపనిచ్చారు. నీకు వందనాలు. ఇది మీరు మాతో మాట్లాడే సమయము. మాట్లాడుతున్న నన్ను మీ శిలువ రెక్కల చాటును మరుగుపరచండి. ప్రతి లోపాన్ని, వ్యతిరేకతలు క్షమించండి. మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నీ నోటి మాటలతో నన్ను పుట్టం వేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ పిల్లలతో మీరు మాట్లాడండి. విరిగి నలిగిన మనసు గల వారికి నీవు ఆస్తుండవు కాబట్టి నాతో మీరు ముచ్చటించమని, ఈ సమయాన్ని మీరు స్వాధీనపరచుకోనమని, అదృశ్యమంది క్రియ ఇచ్చిన అపవాది తంత్రములన్నిటినీ యేసు నామములో బంధించలేపరుస్తున్నాము. నీ కృపతోనూ, నీ క్రమకిరతోనూ, నీ శక్తితోనూ నన్ను మూల నింపు ముందుకు నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడుగుకొనుచున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అందరూ చూడాలి. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యుడు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. హల్లెలూయా! రైట్. ఇంకా నా వైపు చూడాలి మీరు. మనుషులు లక్ష్య పెట్టు అంటే యెహోవా అంటే దేవుడు ఏం చేయడంట? లక్ష్య పెట్టడంట. అంటే మనిషికి ఇష్టమైన దాన్ని దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడతాడా? దేవుని చిత్తం వేరు, మనిషి యొక్క ఇష్టం వేరు. అయితే సౌలు తర్వాత రాజుగా అభిషేకించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు? మీ అందరికి బాగా తెలుసు. ఎవరు? ఆయన పేరు ఏం పేరు? దావీదు. ఎవరు ఆయన పేరు? దావీదు. అయితే సమూయేలు ఏం చేశాడంటే, యెష్షీకున్న 7 కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి ఎవరిని పంపించాడు? సమూయేలు ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు ఏం జరిగిద్దంటే, అక్కడ సమూయేలు ప్రవక్తకి యుద్ధంలో దావీదు అన్నలో ఒక ముగ్గురు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల తరపున సైన్యంలో పోరాడేవాడు. అయితే వారి కంటికి బలాజులుగా బలిష్టంగా కనపడే వాళ్ళు ఇతనే అనుకుంటా దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఇతడే అనుకుంటా దేవుడు ఏర్పాటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు అభిషేకించడానికి ముందుకెళ్తే దేవుడు అంటాడు, ఇతను నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. రెండోడు వచ్చాడు. రెండోడి దగ్గర ఇతను నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. మూడోడు వచ్చాడు, ఇతడు కూడా నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. అలాగా ఆరోడు వచ్చాడు, ఇతడు కూడా నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. ఇంకా నీకు మిగిలిన కుమారు ఎవరు లేరా అన్నప్పుడు యెష్షీ ఏమన్నాడు? ఉన్నాడండి, చిన్నపిల్లోడు. ఎక్కడికి వెళ్ళాడంట? గొర్రెలు కాయటానికి వెళ్ళారు అని చెప్పగానే అతన్ని పిలిపించండి అని చెప్పేసి సమూయేలు ఎప్పుడైతే పిలిపించాడో అతను దూరం నుంచి వచ్చేటప్పుడే దేవుని యొక్క కనికరం ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. కాబట్టి దూరం నుంచి వచ్చేటప్పుడే సమూయేలు ఆయన వైపు చూడగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడు ఎలా ఉంటాడంటే ప్రత్యేకించబడిన వాడుగా ఉంటాడు. అయితే దావీదునే దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల రహస్యం ఒకటి ఉంది. ఏంటిదంటే, దావీదు గొప్ప ఆరాధికుడు. హల్లెలూయా! దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. హల్లెలూయా! అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కొరకు రోషం కలిగి నిలబడినవాడు ఎవరు? దావీదు. అయితే దావీదు జీవితంలోంచి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని చాలా జాగ్రత్తగా వివేచించి మన ఆత్మీయ జీవితాలకు ఏదైతే ఉపయోగపడుద్దో, మన ఆత్మీయ జీవితాలను ఏదైతే బాగు చేసిద్దో ఆ మాటలు పట్టుకొని మీరు ఈ స్థలం నుంచి బయలు వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. హల్లెలూయా! చూడండి, దాని తర్వాత మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. తర్వాత నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎప్పుడైతే యెహోవా దృష్టిలో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా ఎంచబడి దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఏర్పరచబడతావో, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉంటావో, దేవుడు ఎప్పుడైతే నిన్ను దృష్టిస్తాడో నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు అభిషేకించిన తర్వాత నుంచి ఏమొచ్చిందంట? యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. సంసోన్ని దేవుడు అభిషేకించాడు. సంసోన్ని దేవుడు ఏం చేశాడు?
అభిషేకించాడు. యెహోవా ఆత్మ అతన్ని రేపగా ఏం చేశాడంట? చీల్చిపడేశాడు శత్రువులందరిని. యెహోవా ఆత్మ నిన్నేం చేసిద్ది? బలపరిచిద్ది. హల్లెలూయా! యెహోవా ఆత్మ అంటే ఏంటిది? చెప్పండి, యెహోవా ఆత్మ అంటే ఏంటిది? ఏం మాట్లాడరు. యెహోవా ఆత్మ అంటే ఏంటిది? పరిశుద్ధాత్మే కదా! యెహోవా ఆత్మ అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ అభిషేకమే. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవహిస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తాడో, నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. అర్థమైందా? నువ్వు నీ జీవితంలో ఎంతవరకు దేవుడికి అవకాశం ఇస్తాడో అంతవరకు మాత్రమే దేవుడు ఆశ్చర్యం చేయగలడు. హల్లెలూయా! ఏంటిది? దేవుడికి నువ్వు నీ జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు, నిజమే. నువ్వు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి ఎక్కడి వరకు స్థానాన్ని ఇస్తావో అక్కడ వరకు మాత్రమే ఆయన ఏం చేయగలడు? నిన్ను నిలబడి చేయగలడు, నిన్ను నిలబెట్టగలడు, నిన్ను ముందు నడిపించగలడు. అవునా కదా? సరే, ఇప్పుడు నేనున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి నేను ఎక్కడి దాకా ఇచ్చానంటే సగం కొంచెం మాత్రమే ఇచ్చాను. అంటే నా పనుల మీద అధికారం ఇచ్చాను, మంచిది. కానీ నా పనుల్లో దేవునికి అప్పగించా. పరిశుద్ధాత్మ దేవునికి నా పనుల మీద ఏమిచ్చాను? అవకాశం ఇచ్చాను. కానీ నాకు బాధల మీద ఏం చేయట్లేదు? లోబడట్లేదు. నా బాధల్లోకి ఎవరిని ఆహ్వానించట్లేదు నేను? పరిశుద్ధాత్మని ఆహ్వానించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించాను. ఎక్కడి దాకా ఆహ్వానించాను? జస్ట్ భారాన్ని ఆయన మీద వేయడానికి మాత్రమే ఆహ్వానించాను. కానీ నా బాధల్లోకి ఆయన ఏం చేయట్లేదు, నేను ఆహ్వానించట్లేదు. మరి ముఖ్యంగా నా ఇష్టాల్లోకి దేవుడిని ఏం చేయట్లేదు? తీసుకురావట్లేదు. హల్లెలూయా! ఇష్టాల్లోకి ఏం చేయాలి? దేవుడిని తీసుకురావాలి. అప్పుడు నీ ఇష్టం ఏంటిదనేది, దేవుని చిత్తం ఏంటిదనేది నీకు అర్థమైంది. హల్లెలూయా! అప్పుడు తెలిసిద్ది దేవుని చిత్తం ఏంటిదనేది. ఒక మనిషి జీవితంలో దేవుని చిత్తం ఎప్పుడు తెలిసిద్ది? అప్పుడు అర్థమైద్ది. యెహోవా ఆత్మ నిన్ను బలపరచాలి అంటే దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నిన్ను సరిచేసేటప్పుడు, సరిచేయబడినది ఏదైతే ఉన్నదో అది ఇంకా నీ జీవితంలో ఉంటే యెహోవా ఆత్మ ద్వారా నువ్వు ఏం పొందలేవు? బలాన్ని పొందుకోలేవు, విరజిమ్ముకోలేవు, బలాన్ని ఏం చేయలేవు? సంపాదించలేవు. భక్తి శక్తిగా చేయాలి. అవునా కదా? నీ భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. నీ భక్తిలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. నీ భక్తి నిన్ను బ్రతికించేదిగా ఉండాలి. భక్తిలో శక్తి లేకపోతే ఎలా ఉంటుంది? పౌరుషం లేని మగవాడి వంటి జీవితం అయిపోయింది. ఆత్మీయ జీవితం చల్లారిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి రాగానే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి అడుగు పెట్టాడో, అడుగు పెట్టగానే పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏం చేయాలి? అన్నిటి మీద అధికారంలోకి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన ఎంతటేంద్ర ఆయన అధికారంలోకి ఒప్పుకోను. అప్పుడు ఏం చేస్తాడంట? నీ మార్గంలన్నీ కూడా సరళమవుతాయంట. హల్లెలూయా! ఎక్కడ ఉన్నాం మనం? యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎప్పటి నుంచి వచ్చింది? అభిషేకించబడిన దగ్గర నుంచి వచ్చింది. నువ్వు నీ ఆత్మీయ నాయకుడిని అనుసరించేటప్పుడు, నువ్వు నీ ఆత్మీయ తండ్రిని అనుసరించేటప్పుడు, ఆత్మీయ తండ్రి యొక్క హస్తనిక్షేపణ ద్వారాగా, ఆత్మీయ నాయకుడి యొక్క హస్తనిక్షేపణ ద్వారాగా, ఆత్మీయ నాయకుడి యొక్క నడిపింపు ద్వారాగా నీ మీదకి ఏమొచ్చింది? ఆత్మాభిషేకం అనేది వచ్చింది. నీలోకి వచ్చిన ఆత్మశక్తిని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అప్పగించుకోవాలి. పరిపూర్ణంగా లోబడాలి దేవుని చిత్తానికి. చాలామంది చూడండి, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకున్న వారే, కానీ శరీర కార్యాలు ఉంటాయి వాళ్ళలో. అంటే వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ శరీరం మీద లోపలికి వచ్చిన ఆత్మకే అవకాశం ఇవ్వలేదు. అంటే ఇక్కడ దాకా నిండిపోయింది, ఈ సగాన్ని ఏం చేయలేదు, ఇంకో సగాన్ని ఏం చేయలేదు. సరే, గుండెలు ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయంట. అవునా కదా? సరే, ఒక గదే నువ్వు ఇచ్చావు, ఇంకో గదిలో ఇంకో అమ్మాయి ఉంది, ఇంకో గదిలో బంగారం ఉంది, ఇంకో గదిలో నీ ఇష్టాలు ఉన్నాయి. అన్నిటినీ ఎలుబడి చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! అన్నిటి మీద ఏమి ఇవ్వాలి? నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి. ఇష్టాలను ఎంచుకునేది ఎవరు? నువ్వు అయినా. కానీ దేవుని చిత్తాన్ని నీ ఇష్టంగా మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలకు నాయకుడిగా నియమిస్తాడు. హల్లెలూయా! అధికారులు ఎదుట నిలబడే వ్యక్తులుగా మనల్ని చేస్తాడు. హల్లెలూయా! రాజుల ఎదుట నిలబడే అభిషేకాన్ని మనకిస్తాడు. హల్లెలూయా! శత్రువు భయపడగలిగిన శక్తిని మనకిస్తాడు. హల్లెలూయా! అపవాది అప్పుడు నిన్ను చూచి పారిపోతాడు. సాతానుగాడు నిన్ను చూచి వనకాలంటే, సాతానుగాడు నిన్ను చూచి భయపడాలంటే, అపవాది నిన్ను చూచి భయపడి పారిపోవాలంటే నీ గుండె గదులు ఖాళీగా ఉండకూడదు, నీ హృదయం ఎక్కడా ఖాళీగా ఉండకూడదు. మన హృదయం అనేది దేవుని చిత్తం ఎక్కడైతే సంపూర్ణం చేయబడలేదో, నీ జీవితంలో దేవుని చిత్తం ఎక్కడ దాకైతే రాలేదో, నీ జీవితంలో దేవునికి ఎక్కడ దాకైతే నువ్వు చోటిచ్చి ఇంకా నువ్వు చోటు ఇవ్వనివి కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్లేసులు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఇష్టాలు, కొన్ని స్వచిత్తాలు అవి ఉంటే దేవుని ఆత్మచేత నువ్వు పరిపూర్ణం చేయబడలేదు కాబట్టి, దేవుని ఆత్మచేత నువ్వు సంపూర్ణం చేయబడట్లేదు కాబట్టి, దేవుని ఆత్మకి పరిపూర్ణంగా నువ్వు లోబడట్లేదు కాబట్టి అపవాదిని నిలబడి చేస్తాడు. హల్లెలూయా! అర్థమైందని చెప్పింది. ఎవరు నిలబడి చేస్తారు?
అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వాళ్ళకు కూడా దురాత్మలు ఎందుకు పడతాయి తెలుసా? ఇష్టాలు ఏమివ్వట్లేదు, దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వట్లేదు. సగం మాత్రమే జీవితంలో దేవునికి వేస్తున్నారు, చోటిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఏముందంటే ఏముంది? పై రూపమును దేవుడు ఏం చేయడంట? లక్ష్య పెట్టడంట. ఆయన అంతరంగాను చూసే దేవుడు. హల్లెలూయా. దేవుడు అంట ఆకాశం నరులు చూడగానే నరులో హృదయంతరంగా కనపడిద్దంట. హల్లెలూయా. అలాగా దావీదు జీవితంలోకి ఇప్పుడు మనం వస్తే, దావీదుని దేవుడు అభిషేకించడానికి దేవుడు ఏం చేశాడు? దావీదు అనల యొక్క హృదయాలను చూచాడు. దావీదు అనల హృదయాల కన్నా కానీ దేవునికి అనుకూలమైన హృదయం ఎవరిదై ఉంది? దావీదు హృదయం ఉంది. కాబట్టి దావీదుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవునికి స్థానం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణమైన చిత్తానికి లోపడ్డప్పుడు, స్వచిత్తాలు కాదు. స్వచిత్తం అంటే ఏంటిది? సొంత ఇష్టం. కేవలం కారణం ఒకటే, బాధల్లో ఎవరికి స్థానం ఇవ్వాలి? బాధల్లో మాత్రమే దేవునికి స్థానం ఇవ్వటం కాదు, నీ ఇష్టాల్లో కూడా దేవునికి ఏం చేయాలి? స్థానం ఇవ్వాలి. ఇష్టాలను, దేవుని చిత్తాన్ని నీ ఇష్టంగా మార్చుకొని, దేవుని మనస్సుని దర్శనంగా మార్చుకొని, దేవుని హృదయాన్ని గుండె చప్పుడుగా మార్చుకొని బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. అవునా కదా? నిజమైన క్రైస్తవుడు. అయితే ఇలాగ దావీదు జీవితంలో జరుగుతూ ఉండగా దావీదు మీదకి యెహోవా ఆత్మ ఎలా వస్తూ ఉందంట? బలముగా వస్తుందంట. దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వస్తుంది, బాగానే ఉంది. అయితే దావీదు వాళ్ళ అన్నయ్య గారులకి ఏమివ్వడానికి వెళ్ళాడు? యుద్ధం జరుగుతుంది అక్కడ, యుద్ధానికి అందరూ సిద్ధపడి ఉన్నారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి భోజనం ఇచ్చిరమ్మని చెప్పేసి వాళ్ళ నాన్న పంపించాడు. ఎవరిని? దావీదుని. సరే, దావీదు ఏం చేశాడు? భోజనం ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన మనిషి ఒకటి కనపడతాడు అక్కడ. గొల్యాతనమని 6 మూరల జానుడు ఉంటాడంట. అంటే 9.5 ఎత్తుల మనిషి, 9.5 అడుగుల ఎత్తు కన్నా ఎక్కువే. అక్కడ ఒక మనిషి కనపడతాడు. వాడు ఏం పలుకుతాడంటే, ఇశ్రాయేలుకు అధిపతి అయిన దేవుణ్ణి, సైన్యములకు అధిపతిని యెహోవాని ఏం చేస్తాడు? దూషిస్తాడంట. ఈ దూషణంతా చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమవుతా ఉన్నారు? భయపడతా ఉన్నారు. ఎంతమంది ఉంటారు? సైన్యం ఎంతమంది? లక్షల సైన్యం ఉంటుంది. అవునా కదా? లక్షల మంది సైన్యం ఒక వ్యక్తిని చూసి ఏమవుతా ఉన్నారు? భయపడతా ఉన్నారు. లక్షల మంది ఉన్నారు దేవుని పక్షాన్ని నిలబడగలిగిన వారు. లక్షల మంది ఉన్నారులే, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ధైర్యం కలిగి నిలబడలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ధైర్యం కలిగి దేవుని పక్షాన నిలబడలేకపోతున్నారు. సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, రాజా కాదా? సౌలుని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకు? సౌలే కదా. ఈ సౌలుని ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలుకు కూడా భయం అవుతుంది. ఎందుకంటే సౌలు దేవుని చిత్తాన్ని చేయలేదు. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే చేయవో నీలో ఏం మొదలవుతుంది? భయం మొదలవుతుంది. అమ్మో, డౌట్ వచ్చేసిద్ది. ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ఇది సరిగ్గా జరిగిద్దా, ఇది జరగదా అనేది ఏమంటే డౌట్. అది అర్థమైందా? కొంతమంది డౌట్తో ప్రార్థన చేస్తారా? చేస్తే అటుపోయిద్ది, చేయకపోతే ఇటుపోయిద్ది అన్నట్టు. అలా కాదు. ఒకటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఒకటే బలంతో దేవుని కొరకు నిలబడాలి, ఒకటే శక్తితో భక్తి జీవితాన్ని ముందు కొనసాగించాలి. అదే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు నడవాలి. పరిశుద్ధ జీవితంలో లోపం ఉన్నప్పుడు నీ ప్రార్థనా జీవితం అంతా లోపమే ఉంటుంది. భక్తి జీవితం అంతా లోపం ఉంటుంది. అర్థమైందా? అయితే దావీదు దగ్గరికి రండి. దావీదు వెళ్ళాడు అక్కడికి. దావీదు వెళ్ళగానే లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఫిలిస్తీయుడైన గొల్యాతు నిలబడి ఏం మాట్లాడుతూ ఉన్నాడంట? దేవుణ్ణి తిడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? దేవుని తిడతా ఉన్నాడు. చూడండి, దేవుని తిడతా ఉన్నాడు అక్కడ. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. జాగ్రత్తగా రండి. దావీదు జీవము గల దేవుని సైన్యమును, చూడండి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? దావీదు ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దావీదు హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానం ఇచ్చాడు? దేవునికి స్థానం ఇచ్చాడు. దావీదు ఎవరి కొరకు నిలబడ్డాడు? దేవుని కొరకు నిలబడ్డాడు. దావీదు ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. దావీదులో నివసించే ఆత్మ ఏంటది? రోషం కలిగిన యెహోవా ఆత్మ. దావీదు దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దావీదు దేవుని కొరకు బ్రతకాలని ఆయన జీవితాన్ని దేవుని యొక్క ఆత్మకు సమర్పించుకున్నప్పుడు ఫిలిస్తీయుల మాటలు ఎవరి చేతిలో పడ్డాయి? దావీదు చెవులో పడ్డాయి. వెంటనే ఆయనకి ఏం కలుగుతా ఉంది? హృదయంలో మంట కలుగుతూ ఉంది, గుండెల్లో బాధ కలుగుతూ ఉంది, హృదయంలో ఏం కలుగుతూ ఉంది? రోషం కలుగుతూ ఉంది. సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? అప్పుడు మొదలైంది ఎవరి జీవితంలో ఫైర్? దావీదు జీవితంలో ఫైర్ అనేది అప్పుడు మొదలైంది. దావీదు జీవితంలో ఎప్పుడైతే అలాగూ ఫైర్ మొదలైందో, దావీదు హృదయం ఎప్పుడైతే అలాగూ మండుతూ ఉందో, దాన్ని ఎవరు చూచారు? ఎవరు చూచారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. అది కావాలి దేవునికి నీ దగ్గర నుంచి.
ఏం కావాలి? శ్రమలో నువ్వు ఉన్నావేమో, పాపం చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, పాపం చేయడానికి అనేకమైన అవకాశాలు నీళ్ళులా నీ దగ్గరకు వస్తున్నాయేమో, అయినా కానీ దేవుని కొరకు నేను పరిశుద్ధంగా నిలబడాలి, అపరిశుద్ధమైన మనుషులను ఉండకూడదు, పరిశుద్ధులైన అభిషేకించబడిన క్రైస్తవుడిగా నేను బ్రతకాలి అనే ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీ మీద ఉంటుంది. అప్పుడు మొదలుపెట్టింది. యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలాగైతే బలంగా దిగి వచ్చిందో, యెహోవా ఆత్మ దావీదుని ఎలాగైతే బలముగా పురికొల్పిందో, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చి సైన్యములను సౌలంట వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను ఏం చేశాడంట? యుద్ధంలో హతమార్చాడంట. అంతటి బలవంతునిగా చేసి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించడానికి గల ఒకటే ఒకటి రీజన్ ఏంటో తెలుసా? యెహోవా పక్షాన రోషం కలిగి నిలబడ్డాడు. హల్లెలూయా! దేవుని పక్షాన రోషం కలిగి నిలబడ్డాడు. ఆయన భక్తిలో ధైర్యం ఉంది, ఆయన భక్తిలో శక్తి ఉన్నది, ఆయన భక్తిలో స్వార్థం లేదు, ఆయన భక్తిలో నిస్వార్థమైన భక్తి కలిగి ఉన్నాడు, ఆయన భక్తిలో శక్తి కలిగి ఉన్నాడు, దేవుని కొరకు నిలబడాలని తపన కలిగి ఉన్నాడు. యుద్ధం చేయడానికి రాకపోయినా కానీ, యుద్ధం చేసే వయసు కాకపోయినా కానీ, యుద్ధంలో రణరంగంలో ముందు కొనసాగించలేని వాడు అయిపోయినా కానీ గుండెలో ఒక మంట మండుతా ఉంది. ఏంటిది? సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తా ఉన్నాడు? జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తా ఉన్నాడు. గొల్యాతు లాంటి అపవాది జీవము కలిగిన సంఘాన్ని ఏం చేస్తా ఉన్నాడు? పాడు చేస్తా ఉన్నాడు. గొల్యాతు లాంటి అపవాది నీ యవ్వన కాల జీవితాన్ని పాడు చేస్తున్నాడు. గొల్యాతు లాంటి అపవాది నీ కళలన్నింటినీ నాశనం చేస్తా ఉన్నాడు. గొల్యాతు లాంటి అపవాది నీ కోరికలన్నింటినీ కూడా లోకానికి మార్చుకొని అపవాదికి బానిసైపోయేలా చేసి సాతానుడు తన కింద ఉంచుకునేలాగా, సాతానుకి బానిసైపోయేలాగా నిన్ను మారుస్తా ఉన్నాడు. అయినా నీకేం కలగట్లేదు? రోషం కలగట్లేదు. అయినా నీకేం కలగట్లేదు? బాధ కలగట్లేదు. నేను దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలి. అనేక మంది నశించేవారు స్థానంలో ఉండొచ్చు, అనేక మంది నాశనకరమైన మార్గంలో ఉండొచ్చు, అనేక మంది దేవుని కొరకు రోషం కలిగి నిలబడలేకపోవచ్చు, అనేక మంది దేవుని కొరకు నిలబడి సాక్ష్యాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ రోషం కలిగి నేను ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి. సున్నత లేని వారిగా మారిపోతున్నారు ఈ రోజులు క్రైస్తవులు. ప్రత్యేకత లేని క్రైస్తవులుగా మారిపోతున్నారు. నీలో అభిషేకం వచ్చింది, నువ్వు అభిషేకించబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చింది, బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధన క్రీస్తు రక్తం నీలో ప్రవహించబడతా ఉంది. యెహోవా నామము, యెహోవా అనే నామమే అంత బలమైనది అయితే, యెహోవా అనే నామమే బలమైంది, అవునా కదా? యెహోవా నామమే అంత బలమైనది అయితే యెహోవా ఇంకెంత బలము కలిగిన దేవుడు. యేసుక్రీస్తుకి యేసు అనే నామంలో అంట ఏమది వంగుతాయంట? ప్రతి మోకాలు యేసు నామములు వంగాలని మాట మీరు చదివారా లేదా? అవునా కదా? చదివారు. యేసు నామానికే అధికారాలు లోబడుతున్నాయి. అలాంటిది యేసయ్యకి ఇంకెంత శక్తి ఉంటుందో కదా? యేసయ్యకి అంత శక్తి ఉన్నది. యేసు యొక్క శరీరాన్ని నువ్వు బలారాల్లో తీసుకుంటున్నావు అంటే క్రీస్తు ఎవరిలో ఉన్నాడు? ఇప్పుడు మాట్లాడాలి. ఎవరిలో ఉన్నాడు? ఇప్పుడు క్రీస్తుని ఎవరిలో ఉన్నాడు? ఇది నా శరీరము, దీన్ని తినేప్పుడల్లా, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు లేదా దేవుడు? యెహోవా నామం మాత్రమే నీ నోటిలో లేదు. దేవుని యొక్క శరీరం నువ్వు భుజిస్తున్నావు, దేవుని యొక్క రక్తం నీ నరాల్లో ప్రవహిస్తూ ఉంది, కానీ రోషం లేదు దేవుని కొరకు బ్రతకాలని. దావీదులాగా ప్రత్యేకించబడిన జీవితం లేదు. అందరిలాగా యథావిధిగానే నడిచిపోతా ఉంది భక్తి జీవితం. వాడు పాపం చేస్తున్నాడు, నేను పాపం చేస్తాను, వాడు అడుగుపెడుతున్నాడు, నేను ఇడుపెడతాను. గుంపులో గోవిందలాగా మన జీవితం ఉండకూడదు. ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితంగా నువ్వు ఉండాలంటే దేవుని ఆత్మని నువ్వు ఎప్పుడు ప్రత్యేకం చేస్తాడంటే నీ ఇష్టాలను ఏం చేయాలి? దేవుని కాళ్ళెదుట పడేయాలి. హల్లెలూయా! నీ ఇష్టాలను దేవుని కాళ్ళెదుట ఏం చేయాలంట? పడవేయాలి. బలిపీఠాలు ఉంటాయి, కొన్ని మనసును జయించలేని కొన్ని బంధకాలు ఉంటాయి జీవితంలో, దాన్ని కూడా దేవుడికి అప్పగించాలి. దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేయటం మొదలుపెట్టిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, వాడు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో కూడా నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. హల్లెలూయా! నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావంట? దీవించబడతావు. హల్లెలూయా! అనేక మంది ప్రజలకు వెలుగుగా నువ్వు నియమించబడతావు. హల్లెలూయా! మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా! మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎవరు ఇదంతా చేసేది? ఎవరు? నిజమైన క్రైస్తవులు, రోషం కలిగి భక్తిని కాపాడుకోగలిగిన క్రైస్తవులు, రోషం కలిగి దేవుని పక్షాన్ని నిలబడగలిగిన క్రైస్తవులు, రోషం కలిగి దేవుని ఆత్మకు గౌరవాన్ని ఇచ్చి పరిశుద్ధాత్ముడు ప్రతి క్షణమున ప్రతి విషయంలో నాతో ఉండి నన్ను గమనిస్తాడని భయం నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే దేవునికి అన్ని విషయాల్లో లోబడి నడుస్తావు. హల్లెలూయా! రైట్, దావీదు దగ్గరికి వద్దండి. అయితే దావీదు జీవితంలో దావీదు చెవులు ఏం పడ్డాయి? సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరిని తిడుతున్నాడు? దావీదుని అంటున్నాడు. సున్నతి లేని మనుషులు మాట్లాడుతున్నారు. అందరూ వచ్చారు క్రైస్తవులు, అందరూ ఎలగబెట్టడం చూసాము మేము, నువ్వేమి ఎలగబడతావు మరి దేవుళ్ళకి వచ్చి, నేను కూడా చూస్తాను అని ఎవరు అనలేదా మిమ్మల్ని? నీ భక్తి జీవితాన్ని ఎవరు ప్రశ్నించలేదా? దేవుని కొరకు బ్రతికేవాడు జీవితంలో లోకం మీద ఏముండదు, ఆశ ఉండదు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంది, కాదంటలేదు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆశపడి నువ్వు పొందుకున్నావు, కాదంటలేదు.
కానీ ఆయనకి ఏం చేయట్లేదంటే నీ ఇష్టాల మీద ఏం చేయట్లేదు, అధికారాన్ని ఇవ్వట్లేదు. కొంచెం మాత్రం పరిమితి చేసావు. చర్చికి వెళ్ళినప్పుడే నేను భక్తి, నీ ఇంటి మీద దేవునికి అధికారం ఇవ్వలేదు. చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రార్థన, నీ ప్రార్థన గదిలో దేవునికి అక్కడ అధికారం ఇవ్వలేదు. నీ చదువుల మీద దేవునికి ఏం చేయలేదు, అధికారాన్ని ఇవ్వలేదు. అందుకని మధ్యలో ఆగిపోయినాయి నీ చదువులు. ఏం చేయలేదు, రోగాల మీద దేవునికి ఏం చేయలేదు, నువ్వు స్థానాన్ని ఇవ్వలేదు. నీ యొక్క అవిశ్వాసం ఏం చేస్తా ఉంది, నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. నీ యొక్క అవిశ్వాసం ఏం చేస్తూ ఉంది, నీళ్ళు అపవిత్రతను పెడతా ఉంది. చూడండి, పరిశుద్ధ జీవితం క్రైస్తవునికి ఎంత ప్రాముఖ్యమైందంటే, నీ భక్తి నిన్ను బ్రతికించాలంటే సిన్సియరిటీ ఉండాలి. హల్లెలూయా. నీ క్యారెక్టర్ ఎంత పరిశుద్ధమైందో దెయ్యం వచ్చినప్పుడు బయటపడిద్ది. నీ క్యారెక్టర్ ఎంత పరిశుద్ధమైందో, దేవుని ఆత్మ కన్నా దేవుని ఆత్మ ఏం చేయడు, నిన్నుగానే నీలో నిన్ను విమర్శింపజేస్తాడు, కానీ ప్రజలు ఎదుట నిన్ను పరువు తీయడు. దెయ్యం వచ్చింది, అప్పుడు బయటపడిద్ది. ఏం బయటపడిద్ది? క్రైస్తవుడి శక్తి ఉంటుంది చెప్పనా మీకు, క్రైస్తవుడు బలం ఉంటుంది చెప్పనా నీకు. అనేక మంది అంట కత్తులతో రాజ్యాలను చేయిస్తారంట, అనేక మంది గుర్రాలను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడని యెహోవా యందు అతిశయిస్తాం. హల్లెలూయా. దేవుడని యెహోవా ముందు ఎందుకు అతిశయిస్తామంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. దేవుడని యెహోవా పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి దేవుని పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నీ పరిశుద్ధ జీవితం నీలో ఏం చేసిద్ది? ధైర్యాన్ని పుట్టించిద్ది. నీ పరిశుద్ధ జీవితం నీలో ఏం చేసిద్ది? ఒక రకమైన మంటను పుట్టించిద్ది. నీ పరిశుద్ధ జీవితం నీకు విశ్వాసాన్ని కలుగజేసిద్ది. నీ పరిశుద్ధ జీవితం నేను దేవుని కొరకు నిలబడగలను, నేను దేవుణ్ణి ఏది అడిగినా సరే నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యాన్ని ఎప్పుడు పుట్టించిద్దంటే, నీ పరిశుద్ధ జీవితం బాగుంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని ధైర్యం నీకు కలిగిద్ది. లేకపోతే దెయ్యం వచ్చినా భయపడతాం, జ్వరం వచ్చినా భయపడతాం. అన్ని భయాలే ఉంటాయి మన జీవితాల్లో. దేవుని చిత్తం ఏదో అర్థం కాదు, దేవుని చిత్తం కానిది ఏదో కూడా అర్థం కాదు. అందుకనే దావీదు ఎలాగైతే ఆయన జీవితంలో దేవుని యొక్క ఆత్మకు స్థానం ఇచ్చాడో, మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మకి ఏం చేయాలి? మనం అన్నిటి మీద అవకాశం ఇవ్వాలి. నీ ప్రవర్తన అన్నిటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. హల్లెలూయా చెప్పాలి మన గుండెల మీద చేయబెట్టుకొని, నా ప్రవర్తన అన్నిటి మీద ఈ రోజు నుంచి నా ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొనుచున్నారా? ఏం మాట్లాడలేదు. ప్రవర్తన అంతటి మీద ఏం చేయాలి? దేవునికి అధికారానికి ఒప్పుకోవాలి. రైట్. ఇంకా మొదట్లోనే ఉంది వాక్యం, అసలు దానికి వెళ్ళలేదు, మనం వస్తున్నాం. చూడండి తర్వాత ఏం జరిగింది. ఎంతటివాడు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యలు ఆ యుద్ధంలో ఉన్నాడు, ఈయన వచ్చి ఇది తిడతంటే మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి మీరు ఆగారని చెప్పేసి మాట్లాడుతుంటే వాళ్ళ అన్నయ్య తిట్టాడు. నువ్వు ఏం చేస్తున్నారు ఇక్కడ, అసలు యుద్ధంలో నీకేం పని, చిన్నపిల్లడివి, నువ్వేం చేయాలి, ఇంటికి వెళ్ళని చెప్పి గద్దించారు. ఇంటికి వెళ్ళని గద్దించినా కానీ దావీదు ఏం చేయాలి? చిన్నపిల్లడు కదా, పిల్లడే కదా, ఏం చేయాలి? పెద్దలు చెప్పినట్టుగానే ఇంటికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏంటది? సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుడిని ఏం చేస్తున్నాడు? దూషిస్తూ ఉన్నాడు. మనసు ఆగట్లేదు, రక్తం ఉడికిపోతూ ఉంది, హృదయం ఆగట్లేదు. అసలు వాడెవడు దేవుణ్ణి దూషించడానికి? అసలు వాడు ఏ పార్టీ వాడు దేవుణ్ణి మాట్లాడడానికి? ఇశ్రాయేలు ప్రజలు ఎదుటే నిలబడలేనివాడు, ఇశ్రాయేలు సైన్యం ఎదుటనే నిలబడలేనివాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని ఏం చేస్తా ఉన్నాడు? తిట్టడం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలుకి అధిపతి అని దేవుణ్ణి కూడా తిడతా ఉన్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవాను తిడతా ఉన్నాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, ప్రజలందరూ గడగడలాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు రోషం కలిగి నిలబడి ఒక్కడు కూడా లేడు. దేవుని కొరకు రోషం కలిగి నిలబడి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని, దేవుని కొరకు రోషం కలిగి నిలబడి జీవితంలో సాక్ష్యాన్ని సంపాదించి, దేవుని కొరకు రోషం కలిగి నిలబడి జీవితంలో ఆశీర్వాదకరమైన ఉన్నతమైన మెట్లు ఎక్కడానికి యెహోవా పరిశుద్ధ పర్వతముకి ఎక్కదగిన వాడు ఎవడంట? ఎవరెక్కుతారు యెహోవా పరిశుద్ధ పర్వతానికి? చూడండి కీర్తనలో 15వ అధ్యాయంలో ఉంటుంది. ఫస్ట్ నుంచి చదవండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? రైట్. చూడండి ఏంటనంట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగుతాడు. యెహోవారి కొరకు రోషము కలిగి నిలబడతాడు, భక్తి జీవితాన్ని శక్తి కలిగి కాపాడుకుంటాడు. అలాగూ పుట్టింది దావీదు అలాంటి వాడు కాబట్టి ఆయనలో ఏం కలిగింది? దేవుని కొరకు నిలబడాలని రోషము కలిగింది. ఈ ఫిలిస్తీన్ని ఎలాగైనా సరే అంతమొందించాలి అని చెప్పేసిన రోషము, దేవుని యొక్క ఆత్మ ఆవేశము, దేవుని యొక్క ఆత్మ రోషము ఆయన ఏం చేస్తూ ఉంది? పురుగొల్పుతూ ఉంది. ఆయన ఆగలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడి నుంచి ఇంటికి వెళ్ళరా బాబు అంటే ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారే ఈ గొల్లియాతుకు భయపడి ఆడున్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడు, సరే నువ్వు యుద్ధం చేస్తా అంటున్నావు, కానీ నా యొక్క ఆయుధాలు ఉన్నాయి. ఏంటిది? ఆయుధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన శిరస్నానం తలకు పెట్టుకునేది,
ఆ వస్తువులు ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు కానీ ఇవన్నీ దావీదు పిల్లోడే కదా, ఏమవ్వట్లేదు, సరిపోలేదు అవి. అదిగాక ఆయనకి ఏమవ్వట్లేదు. ఇంకోటి చూడాలి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు కత్తులతో రాజ్యాలను జయించే దేవుడు కాదు. మన దేవుడు ఆయుధాలతో రాజ్యాలను జయించే దేవుడు కాదు. ఆయనకి జయించాలని ఆలోచన కలిగిందా, జయించినట్టే. ఆయనకి గెలవాలి అని మనసు పడిందా, ఖచ్చితంగా ఏం చేస్తాడు, దేవుడు గెలిపిస్తాడు. అందుకనే ఆయన ఏం చేయడంట, రథములను బట్టి, కొందరైతే రథాలను బట్టి ఎస్సేస్తారంట, కొందరైతే గుర్రాలను బట్టి ఎస్సేస్తారంట. కానీ మనమైతే సైన్యములకు అధిపత్యకు యెహోవాను బట్టి ఎస్సేస్తాము. మన అతిశయానికి కారణం ఎవరు? పరిశుద్ధుడైన దేవుడే. పరిశుద్ధతే ఆయన బలం, పరిశుద్ధతే క్రైస్తవుని యొక్క బలం. అవునా కదా? ఏంటిది? మళ్ళీ చెప్పండి, ఏంటిది? యథార్థమైన ప్రవర్తన. ఎవరిలో ఉంది యథార్థమైన ప్రవర్తన? దేవుని ఎదుటి యథార్థ రహస్యంలో నిన్ను ఎవరు చూస్తారో తెలుసా? ఇద్దరు చూస్తారు. ఒకడు దేవుడు చూస్తాడు, రెండోది అపవాది అన్ని గమనిస్తూనే ఉంటాడు. నీ క్యారెక్టర్ని ఎరిగిన దేవుడు ఆయన, నీ బలహీనతలు ఎరిగిన దేవుడు ఆయన. బలహీనతలో నువ్వు పిలిచినప్పుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు. బలహీనతలో నువ్వు లోబడ్డప్పుడు నిన్ను ఏం చేస్తాడు దేవుడు? బలపరుస్తాడు. అలాంటి దేవుడిని ఏం చేస్తామన్నా అంటే మనం నీ జీవితాన్ని నాశనం చేసుకొని, మన బ్రతుకుల్లో పాపానికి అవకాశం ఇచ్చి, మన బ్రతుకుల్లో దేవుడిని చిత్తమ కాని విషయాల్లోకి అడుగుపెట్టి, దేవుడిని చేతగనవాడిగా చేసి మన సాక్ష్యాలు పాడు చేసుకొని, భక్తి మార్గాలు పాడు చేసుకొని, భక్తి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని చెరిపేసి నీ సొంత మార్గాన్ని దానికి వేసేసి నరకానికి పాత్రలైపోతున్నారు నేటి కాలపు క్రైస్తవులు. హల్లెలూయా! అలాగుండకూడదు. ఎలాగుండాలి మనం? పరిశుద్ధత కలిగిన యథార్థంగా ప్రవర్తన కాపాడుకోవాలి. దేవుడు పిలవగానే యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన పరిశుద్ధత నీలో ఉండాలి. ఇప్పుడు చనిపోయావా, నువ్వు కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉండాలి? పరలోకంలో కళ్ళు తెరవాలి. అంతటి పరిశుద్ధత కలిగిన భక్తి నీలో ఉండాలి. అప్పుడే నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నువ్వు పరిపూర్ణంగా లోబడ్డట్టు లెక్క. అవునా కదా? అసలు అభిషేకించబడ్డోడికి దురాత్మలు పట్టడం ఏంటి అని అనుకుంటారా? అసలు అభిషేకించబడ్డోడికి అపవాదికి వాడి జీవితంలో స్థానం ఏంటి అని అనుకుంటారా? అపవాదికి వాడి జీవితంలో స్థానం ఏంటిదంటే అన్నిటి మీద దేవునికి అధికారం ఒప్పుకున్నాడు కానీ కొన్ని వీటికి ఏం చేయలేదు, దేవునికి ఇవ్వలేదు. కొన్ని వాటిని దేవునికి ఏం చేసుకోలేదు, అప్పగించుకోలేదు. అందుకనే సాతానుగాడు దాన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాడు తెలుసు? సాతానుగాడికి వీళ్ళకి చిన్న కన్నం దొరికితే చాలు ఏం చేసిద్ది, అంత దువ్వేసిద్ది. అవునా కదా? పావుకి చిన్న బొక్క దొరికితే చాలు దూరిపోయిద్ది కాదు, లోపల ఉండి ఏం చేసిద్దిగా పాడు చేసిద్ది. అవునా కదా? అదే రీతిగా అపవాది ఏం చేస్తాడు? భక్తి జీవితాలను పాడు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే నువ్వు ఇంకా దేవునికి లోబడలేదు, పరిశుద్ధత విషయాలు ఎక్కడైతే లోపం ఉందో, మరలా చెప్తున్నాను, పరిశుద్ధతే దేవుని యొక్క మహాబలం. హల్లెలూయా! అదే రీతిగా పరిశుద్ధతే క్రైస్తవుని యొక్క బలమై ఉండాలి. నీ ప్రవర్తన విషయాలు ఎలా ఉండాలి? క్యారెక్టర్ విషయంలో యథార్థంగా ఉండాలంట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఇంకా ఏం పలకాలంట? నిజము పలకాలంట. దొంగ మాటలు మాట్లాడతారు చాలామంది, అన్నీ అబద్ధాలే. ఏంటిది? అబద్ధాలు, జీవితం అంతా అబద్ధాలు. భక్తిని మనం చూసే దేవుడు కంటిని చేసిన దేవుడు కానకుండా చెవుని నిర్మించిన వాడు వినకుండా. ఆయన కనపడదా? నీ చెవుని నిర్మించిన దేవుడు కనపడదా? నీ కన్నుని కలుగు చేసిన దేవుడు నిన్ను చూడ? రహస్యంలో నేను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. రహస్యంలో దేవుడు ఎలాగైతే నేను ఎరిగి ఉంటాడో రహస్యంలో అపవాది కూడా నిన్ను తెలుసుకుని ఉంటాడు. అర్థమైందా? అపవాది నిన్ను తాకడానికి వస్తున్నాడంటే నీ రహస్యంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, రహస్యంలో యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన పరిశుద్ధ జీవితం నీలో ఉన్నదే అంటే వాడు ఏం చేయడు, నిన్ను పొరపాటున ముట్టలేడు. పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీటి కాలపు క్రైస్తవులందరికీ క్రైస్తవుడు అంటారు, లవర్ ఉంటాడు. క్రైస్తవుడు అంటారు, ఏంటిది? రిలేషన్. ఎవరికి తెలియని రిలేషన్ మళ్ళీ అది, ఇంట్లో కూడా తెలియదు. అలాగ ఉన్నప్పుడు భయం ఉంటుందా లేదా? నిజం చెప్పండి, భయం ఉంటుందా లేదా? నీలోకి భయం మొదలైందా, ఆ భయాన్ని యూజ్ చేసుకుని ఎవడొస్తాడు నిధిలోకి? అపవాది వస్తాడు. అప్పుడు ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని పడదోయడానికి. ఇక్కడ సాతానుగాడు ఒక్కచోట పడేడు నిన్ను ఏం చేస్తాడు? దొరికిన కాడికి వేసేస్తూనే ఉంటాడు, దున్నేస్తూ ఉంటాడు. దొరికిన కాడికి నీ జీవితాన్ని పాడు చేస్తాడు, సాక్ష్యాన్ని పాడు చేస్తాడు, పేరును పాడు చేస్తాడు, నలుగురిలో ఉన్న మంచి మాటలను పాడు చేస్తూ ఉంటాడు. ఇక మాట్లాడుతూ ఉంటారు జనం, వాడమ్మా ఇక అంతే. ఇక నిందలకు అప్పగిస్తాడు అపవాది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నోటి మాటల చేత కలుగు నిప్పు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేర్చున్నాడని యోబు గ్రంథంలో మాట ఉంటుంది. యోబునంట నోటి మాటల చేత కలుగు నిప్పు అని తగలకుండా ఆయన ఏం చేశాడంటే దేవుడు చాటు చేశాడంట. అర్థమైందా లేదా? నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు శ్రమ పడ్డావంటే జనములు పలికే మాటలు ఏం చేయని హృదయాన్ని గాయపరచు. అక్కడ దాకా రానివ్వడు, నిన్ను గాయం పొందిదాకా దేవుడు రానివ్వడు. అర్థమైందా? కొంతమంది అన్నీ చేసుకుంటే మాటలు పడుకుంటే అమ్మో నేను ఏం చేయట్లేదు, ఇన్ని మంది మాట్లాడుతున్నారో నన్ను అని చెప్పేసి బాధపడిపోతారు. అన్నీ చేస్తారు, చేసిన దానికి తగ్గట్టుగానే వచ్చిందంతా. అమ్మో నేను నీతిమంతుని, నన్ను ఏం తిడుతున్నారో పాపం, దేవునికి తెలియాలంటారు. మళ్ళీ ఇందులోకి దేవుణ్ణి
చేసేదంతా పాపమే. మళ్ళీ ఇందులో ఎవరిని? దేవుడిని పిలవటం. దేవునికే తెలియాలంటారు. ఆ దేవుడికి అంతా తెలుసు కాబట్టి ఆ జీవితం ఇంకా బట్టబయలైద్ది. మళ్ళీ ఏమైద్ది? ఇద్దరు తిట్టేవాళ్ళు 10 మంది తిడతారు అప్పుడు. అలాంటి మాటలు ఉండకూడదు. రహస్యంలో ఏముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు రహస్యంగా ఉన్నావా? దేవుడిని చూస్తున్నాడు భయం కలిగి ఉండాలి. నువ్వు రహస్యంగా ఉన్నావా? ప్రార్థన చేసుకోవడానికి మనసు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. అదే రీతిగా ఎవరిని గమనిస్తున్నారు? అపవాది ప్రతి క్షణమున నిన్ను గమనిస్తున్న విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. చూడండి తర్వాత ఎక్కడ ఆగాం మనం? దావీదు జీవితంలో ఎక్కడ ఆగాం? రాజుగారి కత్తి ఇచ్చాడు, రాజుగారి యొక్క చెప్పులు ఇచ్చాడు, రాజుగారి శిరస్త్రానం ఇచ్చాడు, హెల్మెట్ ఇచ్చాడు, రాజుగారి యొక్క ఏంటిది దట్టి ఒకటి ఇచ్చాడు. కానీ ఇవన్నీ ఫిట్ అవ్వట్లేదు ఆయనకి. ఎందుకని? ఆయన ధైర్యం కత్తిని చూసుకొని వచ్చింది కాదు. ఆయన ధైర్యం ఎవరిని చూసుకొని వచ్చింది? జీవము కలిగిన దేవుని బట్టి వచ్చింది. అప్పుడు రాజుగారితో మాట్లాడతాడు. అయ్యా రాజుగారు, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలు కాచుకునేటప్పుడు ఒక ఎలుగుబంటి నా గొర్రె పిల్లను తీసుకొని వెళితే ఎలుగుబంటిని ఏం చేశాడంటే ఆయన చీల్చి దాని నోట్లో నుండి నా గొర్రె పిల్లను విడిపించుకున్నాను. రహస్యాలు ఏం చేశాడు? ఆయన పోరాడి గెలిచాడు. హల్లెలూయా. అదే రీతిగా ఇంకోసారి సింహం వచ్చి నా గొర్రె పిల్లను దొంగిలించుకొని వెళ్ళేటప్పుడు ఆ సింహాన్ని పట్టుకొని ఏం చేశాడంట? సింహాన్ని కూడా చీల్చి దాని నోట్లో ఉంటే నా గొర్రె పిల్లను నేను విడిపించుకున్నాను. రహస్యంలో మళ్ళీ దేవుడు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? రహస్యంలో 2 సార్లు జయించాడు, కానీ బయటికి ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. నీ రహస్య జీవితంలో నువ్వు ఎప్పుడైతే పాపాన్ని జయిస్తావో, నీ రహస్య జీవితంలో నీ యవ్వనం పాడవకుండా ఎప్పుడైతే కాపాడుకుంటావో, నీ రహస్య జీవితంలో అపవాదికి ఎక్కడైతే స్థానం ఇవ్వలేదో 2 సార్లు దావీదు ఏం చేశాడు? రహస్యంలో గెలిచిన దాచుకున్నాడు. ఆయన బలం ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. రహస్యంగా దావీదు గెలిచాడు. రహస్యం గెలిచింది ఎవరికి తెలిసింది? ఎవరికి తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? బహిరంగంగా గెలిపించడానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. బహిరంగంగా నిలబెట్టడానికి వచ్చాడు. వాడు వాటికన్నా కానీ గొప్పవాడు కాడు. ఆ గొల్యాతు అనబడిన వాడు నేను చీల్చేసిన ఎలుగుబంటిలాగానే, నేను చీల్చేసిన సింహంలాగానే ఈరోజు అవ్వకపోతే అని చెప్పేసి ధైర్యంతో ఎవరు ప్రారంభమయ్యారు? దావీదు ముందుకు నడిచాడు. సరే ఎల్లు బాబు అని చెప్పేసి ఆయన ఆశీర్వదించి పంపాడు. ఎవరు? రాజుగారు యుద్ధానికి. రైట్, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా యుద్ధానికి ఎవరు వెళ్ళారు? యథావిధిగానే నార్మల్గానే. మళ్ళీ గొల్యాతు వచ్చాడు. వీడు వచ్చినాడు మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను తిడుతున్నాడు, ఇశ్రాయేల్ రాజులను తిడుతున్నాడు, ఇశ్రాయేల్ అధికారులను తిడతా ఉన్నాడు, ఇశ్రాయేల్ సైన్యాలను తిడతా ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవాను కూడా తిడతా ఉన్నాడు. ఈ మాటలు మళ్ళీ ఎవరి చెవిలో పడ్డాయి? అది ఇప్పుడు మొదలైంది. ఎవరి మీదకి? యుద్ధానికి శూరులు రాకపోవచ్చు, యుద్ధానికి వీరులు నిలబడకపోవచ్చు, యుద్ధానికి డబ్బున్న వారు రాకపోవచ్చు, యుద్ధానికి బలము కలిగిన వాడు, బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు అనేక మంది నిలబడలేకపోవచ్చు, కానీ యెహోవా తరపున నిలబడడానికి నేను ఒక్కడే ఉన్నాను. నేను నీ మీదకి వస్తున్నాను. ఇదిగో నా బలమును బట్టి కాదు, సైన్యములకు జీవము కలిగిన దేవుని పేరట నీ మీదకి నేను వస్తున్నాను చెప్పేసి ఎవరు ప్రారంభమయ్యారు? దావీదు ప్రారంభమయ్యారు. దావీదులో రోషం ఎలాగ మొదలైందంటే దావీదంట గొల్యాతు కంటే బలాజుడయ్యాడంట. హల్లెలూయా. గొల్యాతు ఎంత రీతిగల మనిషి? 6 మూరల జానుడు అన్న వ్యక్తి కన్నా కానీ ఈయనలో ఉన్న బలం ఎలా ఎక్కువైంది? యెహోవా ఆత్మ ఎప్పుడైతే సంతరించింది ఆయన్ని, యెహోవా ఆత్మ ఎప్పుడైతే ఆయన గుండెల్లో మండిందో, యెహోవా కొరకు నిలబడాలని ఆశ ఎప్పుడైతే ఆయన నిలబడిందో, యెహోవా కొరకు నిలబడుతున్నాను, నేను నిలబడ్డాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు విశ్వాసం ఎప్పుడైతే ఉంచి ఆయన జీవితంలో ముందుకు కొనసాగాడో, ఆ ఫైర్ అనేది ఏం చేసింది? ఆయన్ని బలపరిచింది. ఆ పరిశుద్ధ జీవితం ఆయన ఏం చేసింది? బలపరిచింది. దావీదు రహస్యంగా చేసిన ప్రార్థన ఆయన బలపరిచింది. దావీదు రహస్యంగా చేసిన ఆరాధన ఆయన నిలబెట్టింది. దావీదు రహస్యంగా దేవునితో కలిగి ఉన్న అనుభవం దావీదుకి ధైర్యాన్ని పుట్టించింది. దావీదు రహస్యంగా దేవునితో నడిచిన నడక దేవుని కొరకు పోరాడే వీరుడిగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యంతోనే దావీదు ఎవరి మీదకి వెళ్ళాడు? అరే ఏం తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఒడిసిల కత్తి తీసుకుని వెళ్ళలేదు. మన భాషలో కాట్బాల్ ఉంటుందా? అలాంటిది ఒడిసిల తీసుకుని వెళ్ళాడంట. వాడి చేతులు అంట నేతగాని దోనె తెలుసా? అది అంటే పడవ ఉంటుంది. పడవ నెట్టడానికి ఏం చేస్తారు? ఒక దాన్ని వాడతారు కదా, ఏమంటారు దాన్ని? దోనె. అంత పెద్దదంటాడు ఏటే. ఎవరిది? గొల్యాతు. ఏటే అంత పెద్ద ఆయుధం వాడిది. అంత పెద్ద ఆయుధం చూసి దావీదుకి ఏం కలిగింది? భయం కలిగిందా? దావీదు ఏం చూస్తా ఉన్నాడు? దావీదు వాడి మెడలో ధరించుకున్న ఆయుధాలు చూడట్లేదు, వాడి చేతిలో ఉన్న కత్తిని చూడట్లేదు, వాడి చేతిలో ఉన్న ఈటను చూడట్లేదు, వాడి హైట్ చూడట్లేదు, వాడి బలాన్ని చూడట్లేదు. దావీదు ఒకటే చూస్తున్నాడు, జీవము కలిగిన దేవుడు ఎదుట వీడు ఎంతటి వాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడిని దూషించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనే రోషము, అనే మంట, అనే ఫైర్ అనే ఏం చేసింది? ఆయన్ని
రక్త ఉడికిపోయేలా చేసి దావీదు మీదకి యుద్ధానికి పంపించింది. నేటి కాలపు క్రైస్తవులు అనేక మంది పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నీలో ఒక పైరు కలగాలి. అనేక మంది పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకున్నా నా పరిశుద్ధ జీవితాన్ని నిలబెట్టుకొని దేవుని కొరకు నేను నిలబడి నా సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుడు ఎక్కించగలిగిన ఉన్నతమైన స్థలానికి నేను ముందు కొనసాగాలి. హల్లెలూయా. దేవుడు నడిపించగలిగిన ఉన్నతమైన స్థానాలకు నేను ఏం చేయాలి? నడవాలి. దేవుని ఎదుట అనేకమైన సింహాసనాలను పడగొట్టాలి. దేవుని ఎదుట అనేకమైన అపవాది తంత్రాలను, అపవాది సింహాసనాలను, అపవాది తలలన్నింటిని ఏం చేయాలి? దేవుని పాదం ఎదుట పెట్టాలి. అందుకని నువ్వు క్రైస్తవుడిగా నేటి కాలపు ఉద్యోగిగా పిలవబడ్డావు. నేటి కాలపు ఉద్యోగంలో, నేటి కాలపు మహిమలో, నేటి కాలపు రివైవల్లో నువ్వు పాల్గొనడానికి గల కారణం ఏంటిదే అంటే, నువ్వు ప్రార్థించకపోయినా కానీ, నువ్వు అడగపోయినా కానీ, నువ్వు దేవుని కొరకు నిలబడటానికి ధైర్యం నీళ్ళు లేకపోయినా కానీ, పాపపు ఆలోచన నీలో ఉన్నా కానీ, పాపం కొరకు నువ్వు నిలబడుతున్నా కానీ, అనేకమైన లోకాశలను కలిగి ఉన్నా కానీ, నీలో ఉన్న విధేయతను దేవుడు చూసి, నీలో ఉన్న ఆశను దేవుడు చూసి, నీలో ఉన్న ఆసక్తిని దేవుడు చూచి, నీలో ఉన్న మహిమను, అపవాది ఆర్పాలను చూసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎందుకు అభిషేకించాడంటే సైన్యములను కోల్చడానికి అభిషేకించాడు. హల్లెలూయా. సైన్యములను కోల్చడానికి అభిషేకించాడు. హల్లెలూయా. అనేక మంది భక్తిపరులు ఏం చేశారు? ఖడ్గదారులు ఆర్పారంట, ఖడ్గజ్వాలను ఆర్పారు. అనేక మంది భక్తిపరులు ఏం చేశారు? రాజుల గర్వాలను అణిచివేశారు. అనేక మంది భూమిని తలకిందులు చేయవారు. ఎవరు? క్రైస్తవులు. భూమిని తలకిందులు చేయవారు ఈ ప్రాంతానికి వచ్చారు. భూమిని తలకిందులు చేయవారు. దేవుని పక్షం నిలబడగలిగిన యవనస్తులు, దేవుని పక్షం నిలబడగలిగిన దేవుని సైన్యము ఎక్కడికి వచ్చింది? ఈ ఊరిలోకి వచ్చిందని అపవాదిక ఏం చేయాలి? పునాదులు కదిలాడాలి. అపవాది ఏం చేయాలి? వనకాలి. పొలిమేర శక్తులు వనకాలి. అందుకని నీలో దేవుని ఆత్మ ఏం చేస్తా ఉంది? నువ్వు ప్రార్థించకపోయినా కానీ నిన్ను అభిషేకిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారాగా ఏం పడగొట్టాలి? గొల్యాతులను పడగొట్టాలని దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. నీ ద్వారాగా భయం అనబడిన గొల్యాతు పడగొట్టబడాలి. నీ ద్వారాగా పాపం అనబడిన గొల్యాతు పడగొట్టబడాలి. నీ ద్వారాగా శత్రువైన గొల్యాతి బలం అనేది పడగొట్టబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే నేను అభిషేకించాడు. నేటి కాలపు ఉద్యోగంలో అనేక మంది దేవుడు యవనస్తులను పిలుస్తున్నాడు. నేటి కాలపు ఉద్యోగంలో అనేక మంది పెద్ద వారిని, గొప్ప వారిని దేవుడు పిలవట్లేదు, కానీ విలువ లేని వారిని దేవుడు పిలుస్తున్నాడు. అయినంట దీన దరిద్రులను పెంట కుప్పలు మెంచి పైకి లేవనెత్తివాడు ఉన్నాడంట. అందుకనే మనుషులు లక్ష్య పెట్టిన దాన్ని దేవుడు ఏం చేయడు? లక్ష్య పెట్టడు. మనుషులు పరిశుద్ధంగా ఎంచిన దాని దేవునికి అది పరిశుద్ధము కాదు. మనుషుడు పరిశుద్ధంగా ఏదైతే ఎంచుకున్నాడో, మనుషుడు ఇష్టంగా దేనైతే ఏర్పాటు చేసుకున్నాడో, మనుషుడు ఏదైతే బలము కలిగింది అని అనుకుంటున్నాడో అది దేవుని దృష్టికి బలము కలిగింది కాదు. అది దేవుని దృష్టిలో చిత్తంలో ఉన్నది కాదు. అది దేవుని దృష్టికి విలువైనది కాదు. నువ్వు ఒక్కడు మాత్రం దేవుని దృష్టికి విలువైన వాడివి అని చెప్పి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనుషులు ఏం చేస్తారు? అనేక మందికి యుద్ధాలు ఇచ్చి, అనేక మందికి ఆయుధాలు ఇచ్చి ప్రజలందరూ యుద్ధాలు నేర్పుతారు. కానీ ఇది పరిశుద్ధ యుద్ధం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ యుద్ధం ఎలా ప్రారంభించబడాలి? నీ పరిశుద్ధమైన ప్రార్థన జీవితంలో ప్రారంభించబడాలి. నీ మారు మనసు చేత ప్రారంభించబడి నీ పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం చేత రెచ్చగొట్టబడి దేవుని కొరకు నిలబడి నీ కొరకు దేవుడు కాచిన రక్తము ద్వారాగా, నీ కొరకు ఆయన కల్వరిలో యాగమైపోయిన రక్తము ద్వారాగా ఈ బల్లారాధనను తీసుకుంటున్నావు కదా. బల్లారాన్ని ఎన్నిసార్లు తీసుకున్నావు నువ్వు? నాకు తెలియదు, కానీ క్రీస్తు రక్తాన్ని ఎన్నిసార్లు నీ హృదయంలోకి తీసుకున్నావో, నీ నోటిలోకి తీసుకున్నావో, క్రీస్తు శరీరం ఎంతైతే నీలో నిండి ఉన్నదో అంతగా నువ్వు దేవుని కొరకు రోషం కలిగి నిలబడలేకపోతున్నావు అంటే సిగ్గుపడాలి. దేవుని కొరకు రోషం కలిగి ఏం చేయట్లేదు? నిలబడలేకపోతున్నారు. దావీదులాగా ఏం చేయట్లేదు? గొల్యాతుని పడగొట్టగలిగిన భయము మనలో ఉండట్లేదు. దెయ్యాలంటే భయం ఉండే క్రైస్తవులకి. చిల్లంగా ఆత్మలో చీకటి అంటే భయం. ఎందుకు భయం కలుగుతా ఉంది? నీలో ఏం లేదు? సత్తా కలిగిన భక్తి లేదు. నీ భక్తిలో శక్తి లేదు. నీ ప్రార్థనలో ఏం లేదు? ఉద్యమం లేదు. మగ సిరి కలిగి పోరాడలేకపోతున్నావు అంటే శక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఈ జీవితం ఇంకెంతాలు అలా కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఆ భక్తి? ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని పరిశుద్ధాత్మను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎప్పుడు నిలబడ్డాడు దేవుని కొరకు? దావీదు ఏం చేశాడు? శత్రు బలాన్ని చూడలేదు, దేవుని యొక్క మహిమను చూచాడు. దావీదుకి దేవుని గురించి అంతగా ఎందుకు తెలిసింది తెలుసా? ఎందుకు తెలిసింది? దేవుడు మాట అంటాడు, దావీదునా, చెప్పండి గట్టిగా, దావీదునా హృదయానుసారుడు. అది హల్లెలూయా. హృదయానుసారుడు అంటే దేవుని మనసు తెలుసుకున్నవాడు. దేవుని మనసు నీకు తెలుసా? దేవుని మనసు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు నేను లోకానతో ఎక్కువ ఉంటున్నాను, ఎక్కువ ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఆయన ఇష్టాలు నాకు తెలుస్తాయా లేదా? తెలుస్తాయి. నా ఇష్టాలు ఎవరికి తెలుస్తాయి? అన్నకు తెలుస్తాయి. అదే రీతిగా ప్రార్థనలో దేవుని దగ్గరతో గడిపితే ఏమవుతుంది? దేవుని ఇష్టం తెలుస్తుంది. దేవుని మనసుని కనుక్కొని ఆ మనసు ప్రకారంగా చేయవాడు ఎవరు? దావీదు. అంటే చూడండి ఎంత పరిశుద్ధి కలిగి ఉన్నాడో, లేకపోతే ఎంత రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడో. అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది సైన్యానికి అధిపతులు ఉన్నారు, అనేక మంది యుద్ధం చేయడంలో నైపుణ్యత కలిగిన వారు చాలామంది ఉన్నారు. కత్తి తిప్పగలిగిన వారు ఉన్నారు, కత్తి పొడవగలిగిన వారు ఉన్నారు, ఈటని తిప్పగలిగిన వారు ఉన్నారు, 10 మందిని పడగొట్టగలిగిన బలవంతులనే ఉన్నారులే. కానీ రోషం కలిగి దేవుని కొరకు నిలబడేవాడు మాత్రం అక్కడ లేడు.
మీరు లోకంలో చూడొచ్చు, మీరు లోకస్తులను చూడొచ్చు. మనుషులు నీ దృష్టికి అందరూ విలువైన వారుగా, నీ దృష్టికి వాళ్ళు అన్నీ బాగానే కొనసాగిస్తూనే ఉంటారు. వాడు పాపం చేస్తూనే ఉంటాడు, చర్చికి వస్తూనే ఉంటాడు, వాడి జీవితాలు అన్నీ బాగానే వస్తావంటే దేవుడు వాడిని ఆశీర్వదిస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు. కానీ భక్తిహీనుడంట హఠాత్తుగా లేకపోవను. వెతికినా కానీ ఏం చేయడంట వాడు దొరకడంట. నీ జీవితం అలాంటిది కాదు, నీ బ్రతుకు అలాంటిది కాదు. దేవుడు నిన్ను అందుకు పిలవలేదు, దేవుడు నిన్ను అందుకు మార్చుకోలేదు, దేవుడు నిన్ను అందుకు అభిషేకించలేదు. దేవుడు నన్ను పిలిచాడు. నన్ను పిలిచినప్పుడు నాకు అనిపించేది ఏంటిదంటే, పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఉంటారు కదా, ఉంటారు. అభిషేకం ఒకసారి ఏం చేసి తెలుసా, నేను పడుకున్నప్పుడు నిద్రలో వచ్చేది రోషం, అపవాది మీద రోషం వచ్చేది. అరే సైతాన్ గాడి ఏం చేయాలి తెలుసా, అపవాది నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే అపవాది ఇంట్లోకి పోయి సైతాన్ గాడి ఇడ్చుకొచ్చి కొట్టాలా. అది భక్తి అంటే. అలాంటిది లేదు. మనమే సైతాన్ గడితో ఫ్రెండ్స్ అవుతున్నాం. ఏంటి, అపవాదితో అనుచరుడంట. ఫ్రెండ్స్ అయిపోతున్నాం ఎవరికి, సైతాన్ గడితో. రహస్యం, పాపాత్ముడు ఎవరు, వాడు పాపాత్ముడు నేనేం చేస్తాడు, వాడి కోరికలు నీలో బట్టి నీ ద్వారాగా నెరవేర్చుకుంటా ఉంటాడు. అవునా కాదా? అది నీలో ఏం బలం ఉంటుంది, ఒకటి దాంట్లో కాదు స్థిరత్వం ఉండాల్సింది. అన్నింటిలో ఏముండాలి, రోషం కలిగి దేవుని కొరకు నిలబడాలి. రైట్, ఎక్కడ ఉన్నాం మనం? దావీదు ఏం చేశాడు, దావీదు దగ్గర ఉన్నాం కదా, చూడండి 17:47 నుంచి 51. జాగ్రత్తగా చూడాలి. ఇక మనం ముగింపులోకి వచ్చాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని. యూట్యూబ్ చూడండి నా వైపు. యుద్ధం ఎవరిది? యెహోవాది. నువ్వు దేవుని కొరకు నిలబడటానికి క్రైస్తవులకు వచ్చావు, మారు మనసు పొందావు. అదిగా అయినా కానీ లోకానుసారమైన ఆశలు ఉన్నాయి, లోకానుసారమైన అపవాది క్రియల చేత నడిపించబడతా ఉన్నావు. నీలో ప్రత్యేకత లేదు, ప్రత్యేకత లేదు. అర్థమైందా? ప్రత్యేకత లేని క్రైస్తవుడే కాదు అసలు. ప్రత్యేకత లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవుని కొరకు ఉపవాసం అంటే అసలు ఏంటో కూడా తెలియదు చాలామందికి. ప్రార్థన అంటే నిద్ర, నిద్ర అంటే ప్రార్థన, ఇలా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం ఏమన్నాడైనా యెహోవాది అన్నాడు. యుద్ధము యెహోవాదని ఎప్పుడు నిలబడుతున్నావు? ఇంకా ఒకసారి నీ గుండెల మీద చేపెట్టుకొని నిన్ను ప్రశ్నించుకోవాలి, నిన్ను అడుక్కోవాలి. నా భక్తి జీవితం ఎంత స్టామినా కలిగింది, అపవాది నేను ఎక్కడ దాకా నిన్ను పడగొట్ట. అక్కడ ఒకటే గొల్లియాతు ఉన్నాడు, నీకు ఎదురే గొల్లియాతులు చాలామంది ఉంటారు. నీ పరిశుద్ధ జీవితాన్ని పడగొట్టడానికి ఒక గొల్లియాతు ఉన్నాడు. నీకు తెలుసో లేదో, నిజం చెప్పండి, నీకు తెలీదా? నిన్ను భయంతో పడగొట్టడానికి ఒక గొల్లియాతు ఉన్నాడు. నీకు సవాలు విసిరి గొల్లియాతులు చాలామంది ఉన్నారు. వీళ్ళన్నీ నిన్ను పడగొట్టాలంటే యెహోవా నీ పక్షాన్ని ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యెహోవా నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయాలంటే నువ్వు దేవునికి ఎలా ఉండాలి? హృదయానుసారుడిగా మార్చబడాలి. దేవునికి హృదయానుసారుడు తర్వాత అవ్వలేదు, ఆయన చిన్నప్పటి నుంచే దేవునికి హృదయాన్ని అనుసరించి నడిచాడు. కాబట్టి దావీదు దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదుకి బలం ఇచ్చాడు, దావీదు ముందు కొనసాగడానికి శక్తినిచ్చాడు. మరి మనం ఏం చేయట్లేదు? నిలబడట్లేదు. మనం ఏం చేయట్లేదు? నిలబడట్లేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేయి, ఇంటికి పోతాం మళ్ళీ అదే ఓల్డ్ మిస్టేక్, అదే మళ్ళీ వదిలిపెట్టిందని మళ్ళీ తీసుకొస్తాం. అదే మన సంసారం, అదే మళ్ళీ ముందు కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ దేవుని దగ్గర రాగానే అయ్యా నువ్వు పెట్టలేకపోతావు, ఏడుస్తావు, బాగానే ఉంటుంది, దేవుడు తీసేస్తాడు, మళ్ళీ ఇంటికి వెళ్తావు, మళ్ళీ దాంతోనే సంసారం అంతా దాంతోనే నడిచిపోతూ ఉంది. సర్పంతో స్నేహం చేసుకుంటా, మళ్ళీ ఏదన్నా జరిగిందంటే, ఏదైనా పరువు పోయిందంటే, ఏదన్నా పట్టబడ్డావంటే, ఎక్కడన్నా కొట్టబడ్డావంటే దేవుడికి తెలియాలంటారు. మళ్ళీ దాంట్లో దేవుడికి నేనేమన్నా ఏం చేశాను, దేవుడు నాకెందుకు కార్యం చేయలేదు, ఈ మాటలు మళ్ళీ ఎవరినే? దేవుడినే దూషించే మాటలు వస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే నీ జీవితంలో పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. రైట్, యుద్ధము యెహోవాదని ఎవరు బయలుదేరారు? దావీదు బయలుదేరాడు. దావీదు బయలుదేరగానే ఒడిసెలు తిప్పి కొడితే గొల్లియాతు నుదుట ఏమైందంట? చొచ్చెనని ఉంటుంది చూడండి అక్కడ మాట. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుటికి ఏం చేశాడంట? కొట్టాడు. ఆ రాయి వాని నుదుటన చొచ్చినందున వాడు ఏం చేశాడంట? నేలను బోర్ల పడ్డాడు. ఆ దావీదు తీసిన రాయి కాలుకో చేయకో తగిలితే ఏమయ్యేది? దావీదు తీసిన రాయి కాలుకో చేయకి తగిలితే వాడు నేలను బోర్ల పడతాడా? పడడు. టార్గెట్ మిస్ అవ్వకూడదు, హల్లెలూయా. గోల్ మిస్ అవ్వకూడదు, హల్లెలూయా. క్రైస్తవుడిగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీకు ఒక గోల్ ఉండాలి, గోల్ కోసం బతకాలి. అర్థమైందా? ఏం చేయాలి? గురి గమ్యం కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం. గురి లేని జీవితం కాదు మన జీవితం.
మనకు గురి ఉంది. ఏంటిది? దేవుని దగ్గరికి పరలోక రాజ్యమే మన గురి. అవునా కాదా? అవునా కాదా? పరలోక రాజ్యం మన గురి. అయితే శత్రు బలాన్ని నువ్వు పసిగట్టగలగాలి. హల్లెలూయా! దావీదు శత్రు బలాన్ని ఎలా పసిగట్టగలిగాడు? దావీదులో ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ ఉండి నడిపించింది. అదే రీతిగా శత్రువు యొక్క పన్నాగాలన్నిటిని, శత్రువు యొక్క ప్రయోగాలన్నిటిని నిర్వీర్యం చేయడానికి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే శత్రు బలాన్ని దేవుడు నీకేం చేస్తాడు? కళల ద్వారా చూపిస్తాడు. లేకపోతే ఎక్కడెక్కడ దారి తప్పిపోతున్నావు అని చెప్పేసి ఎక్కడెక్కడ సరిచేయాలో నీకు ఇష్టమైన సేవకుల ద్వారా కానీ, లేకపోతే ఆత్మీయ నాయకుల దగ్గర కానీ వాళ్ళ ద్వారా మాట్లాడి నిన్ను ఏం చేస్తూ ఉంటాడు? సరి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ గురి మిస్ అవ్వనివాడు ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా! నీ గురిగా మేమేమవ్వకూడదు, మిస్ అవ్వకూడదు. గురి మిస్ అయిందా? నీ గురి మిస్ అయిందా? అపవాది కొడతాడు అప్పుడు. అవునా కదా? దావీదు గురి మిస్ అయితే గొలియాతు కొడతాడు. గొలియాతు కొట్టాడంటే దావీదు ఉంటాడు ఇంకా? పిల్లోడు అయిపోతాడు. నీ గురి మిస్ అయింది. దేవుని కొరకు నిలబడ్డావు, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నావు. అపవాది నిన్ను కొట్టడానికి, అపవాదిని కొట్టే విషయంలో, సాతాను గాని వెళ్ళగొట్టే విషయంలో, సాతాను గడికి ఎదురు నిలబడే విషయంలో, దురాత్మతో పోరాడే విషయంలో నీ గురి మిస్ అయింది. ఇప్పుడు ఎవరి తరుణం? అపవాది తరుణం. వాడు కొడితే ఉంటావా? గుర్తుపెట్టుకోండి. అపవాదికి ఛాన్స్ ఇవ్వకూడదు. అపవాది నిన్ను కొట్టేదాకా రాకూడదు. అర్థమైందా లేదా? సాతానుగాడు పావును కొట్టేటప్పుడు కర్ర దెబ్బ మిస్ అయింది అనుకో, నెక్స్ట్ దెబ్బ ఎవరు కొడతారు? పామే కొట్టిద్ది. అవునా కదా? శత్రువు చేతగానుడు అస్సలు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. శత్రువుకి బలం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. శత్రువు నిన్నేం చేయలేడు అని మాత్రం అసలు అనుకోవద్దు. ఎందుకంటే శత్రువు వచ్చేదే ఏదో ఒకటి చేయడానికి, పాడు చేయడానికి. అందుకని నీ గురి కనుక క్రైస్తవులో నువ్వు వచ్చిన తర్వాత మిస్ అయిందా, నీ గమ్యాన్ని ఎవరు తీసుకుని వెళ్తారు? ఇంకా అపవాది తీసుకెళ్తాడు. పరలోకానికి వెళ్ళాల్సిన మార్గం పాతాళానికి వెళ్ళిద్ది. అందుకనే జాగ్రత్త కలిగి ఏం చేయాలి? గురిని కాపాడుకోవాలి. ఏం చేయాలి? గురి కోసం బ్రతకాలి. హల్లెలూయా! గమ్యం కోసం బ్రతకాలి. హల్లెలూయా! దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా! దేవుడే మన గురి గమ్యమై ఉండాలి. హల్లెలూయా! పరలోకమై మన చిరస్థానమైన స్థానమై ఉండాలి. హల్లెలూయా! పరలోకమై మన గమ్యస్థానమై ఉండాలి. హల్లెలూయా! దేవుని కొరకు రోషము కలిగి నిలబడి శత్రువుని ఏం చేయాలి? ఒక్క దెబ్బతో పడగొట్టగలిగిన బలము కలిగిన క్రైస్తవులుగా మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో సంపూర్ణమైన అధికారము ఉండాలి. హల్లెలూయా! ఆ తర్వాత చూడండి, తర్వాత తొందరగా. దావీదు ఫిలిస్తీని కంటే బలాజుడై ఖడ్గము లేకయే ఒడిసెలతో రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి రైట్ అయిపోయింది. ఖడ్గం లేకుండానే ఏం చేశాడు? ఫిలిస్తీని కంటే బలాజుడయ్యాడు. శత్రువు కన్నా బలము కలిగి ఉండాలి మనం. అపవాది యొక్క తంత్రముల కన్నా కానీ బలం కలిగి ఉండాలంట మనం. అందుకనే ఏముంటుంది? పాముల వలె వివేకులమే ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పామురం వలె నిష్కపటలై ఉండాలంట. పాములో విషం ఉండకూడదు, మనలో వివేకం కలిగి ఉండాలి క్రైస్తవుడు. శత్రువు దెబ్బ ఎక్కడ కొడుతున్నాడు? శత్రువు దాడి ఎక్కడ చేస్తా ఉన్నాడు? శత్రువు దాడి చేస్తున్నాడు, పరిశుద్ధ జీవితం పాడైపోతుంది. శత్రువు దాడి చేస్తా ఉన్నాడు, నీ హృదయం బాధపరచబడతా ఉంది. శత్రువు దాడి చేస్తా ఉన్నాడు, నువ్వు ప్రార్థనకు దూరం అవుతా ఉన్నావు. శత్రువు దాడి చేస్తా ఉన్నాడు, దేవుని మార్గానికి నువ్వు దూరం అయిపోతా ఉన్నావు. శత్రువు దాడి చేస్తా ఉన్నాడు, నీలో పరిశుద్ధత అయిపోతా ఉంది. సినిమాలకు అలవాటు పడ్డావు, సీరియల్కి అలవాటు పడ్డావు, అమ్మాయిలకు అలవాటు పడ్డావు, తాగుడికి అలవాటు పడ్డావు, రహస్య పాపానికి అలవాటు పడ్డావు. శత్రువు దాడి చేస్తున్నాడు విషయం నీకు తెలీదా? నీకు శత్రువు దాడి చేసే విషయం నీకు తెలీదా? శత్రువు నిన్ను ఏం చేస్తున్నాడు? తరుగుతున్న విషయం నీకు తెలీదా? శత్రువు తరుగుతున్న విషయం నీకు తెలుసు, కానీ ఏం చేయట్లేదంటే వాడు కొట్టే దెబ్బ ఎలా తగలట్లేదు నీకు? ప్రస్తుతానికి గట్టిగా తగలట్లేదు. వాడు కొట్టే దెబ్బ ఎలా తగలట్లేదు? ప్రస్తుతానికి నొప్పి అనిపించట్లేదు. వాడు కొట్టే దెబ్బ ఎలా అనిపించట్లేదు? పాపం మొదట్లో ఎలా ఉంటుందంట? తీగ ఉంటుందంట. ఫస్ట్ తీగానే ఉంటుంది. ప్రార్థన భక్తిహీనత, గంట చేయవలసిన ప్రార్థన పావు గంట కూడా చేయట్లేదు. ఉదయం లేచి ప్రార్థన చేయటం మర్చిపోయాం. అయినా కానీ జీవితం నడుస్తూ ఉంది. అయినా అపవాది ఏం చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ సాతానుగాడు ఏం చేస్తా ఉన్నాడు? సాతానుగాడు ఎప్పుడైనా చూడండి, పిడికిలకి గట్టిగా దొరికిందా కొంటారా, లేకపోతే కొంచెం పట్టు దొరికిందని కొంటారా? కొంచెం పట్టు దొరికిదానికను గట్టిగా చేతి నిండా దొరికేదానికి తేడా ఉంటుందా లేదా? అవునా కదా? అపవాది అందుకనే నీకు ఏం చేయడంటే మొదట్లోనే చురకలేయడు. ఎందుకంటే నువ్వు వాడు ఏం చేయాలి? చేతి నిండా దొరకాలి కదా. అవునా కదా? చేతి నిండా దొరకాలి కదా. ఈ లోపల వస్తావంటే అరే నువ్వు చేసే తప్పురా, అలా ఉండకూడదురా, సాతానుగాడు నిన్ను మోసం చేస్తున్నాడంటే అప్పుడు ఏమైపోయింది? లేదు నాకు తెలుసన్నా అంటావు. నీ హృదయం బాధపరచబడిద్ది. ఇక ప్రార్థన మర్చిపోతున్నావు, దేవునికి దూరం అయ్యావు, అంతా బాగానే ఉంటుంది. ఇక సరిగ్గా ఎవరి చేతి నిండా దొరుకుతావు నువ్వు? అపవాది చేతి నిండా దొరికినప్పుడు నీ ఆత్మీయ నాయకుడిని సాతానుగాడు, ఒక గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, నీకు బలం ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందుగా దేవుడు సాతానుగాడు దూరం చేస్తాడు. ఏదో ఒక పరిమితంలో పంపుతాడు. ఎందుకంటే నువ్వు చేతి నిండా ఏం చేసావు? దొరికావుగా. వాడు ఏం చేస్తాడు? నిన్ను బయటికి పంపిస్తాడు. పోయాడు బయటికి. ఇప్పుడు నిన్నేం చేస్తాడేక? చేతి నిండా నువ్వు దొరకాలి కదా. దొరికావుగా, ఇంకేముంది?
ఇక ఫోన్ కాల్స్ రావు. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ రావు. వాళ్ళు ఏదో బిజీలో ఉంటారు. ఇక్కడి నుంచి నీకు ఫోన్ చేయడానికి నీకేమి రాదు అసలు, ముందు మనసు రాదు. ఏమి రాదు? మనసు రాదు. ఆటోమేటిక్‌గా బ్రహ్మపురచాత్మ వచ్చేసిద్ది. ఏమొచ్చిద్ది? అపవాది మోసం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఏమొచ్చిద్ది? బ్రహ్మపురచాత్మ. బ్రహ్మపురచాత్మ వచ్చేసి నీతో మాట్లాడిద్ది. ఏమని మాట్లాడిద్ది? నీకు నువ్వే అనుకుంటావు ఇంకా. ఏమనుకుంటావు? ఏమంటదంటే బ్రహ్మపురచాత్మ వచ్చి ఏం మాట్లాడిద్ది చెప్తాను జాగ్రత్తగా వినండి. నేనేం అనలేదు. నేను అసలు వాడికి ఫోన్ కూడా చేయలేదు. నేనేదో బిజీలో ఉన్నాను. అదేంది అన్నది మర్చిపోయాడు అసల. నువ్వు ఫోన్ చేయట్లేదు. ఆయన చేయట్లేదు. నేను ఎందుకు చేయాలి? ఆయన నాకేం సంబంధం? అరే నేను వాడు పట్టించుకోవట్లేదు. అసలు నువ్వు వాడేవాడు తిరగటం ఏంది అయినా కానీ? నీకు శక్తి లేదా? నువ్వు చేసుకోలేవా? టింపిరెళ్ళకి వెళ్ళటం ఏంటి అయినా కానీ? పులిపోతు వచ్చేసిద్ది. ఇక అక్కడ మొదలైద్ది. ఇక ఏమైతా ఉంటది? నాకు నేనే బలవంతుని అని నువ్వు ఫీల్ అవుతా ఉంటావు. నేనంతా బాగానే ఉంది అని ఫీల్ అవుతా ఉంటావు. దొరుకుతావు సాతానుడికి. ఈడ్చి కొడతాడా? ప్రాణం పోయి దెబ్బ తగిలిద్ది. ప్రాణం పోయి దెబ్బ తగిలిద్ది. నాకు తెలిసిన వాళ్ళు అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణం పోయి దెబ్బ తగిలిద్ది. అందుకనే సాతానుగాడి చేతిలోకి నీ పరిశుద్ధ జీవితాన్ని పొరపాటున ఏం చేయకూడదు? ఇవ్వకూడదు. యేసేపు పరిశుద్ధ జీవితంలో అన్నిటి మీద అన్ని వాళ్ళు చెప్పిన పనంతా చేశాడు. కానీ యజమానుడు చెప్పిన పనంతా చేశాడు. యజమానురాలు చెప్పిన పని చేయలేకపోయాడు. ఎందుకంటే అది ఆయన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసేదిగా ఉంది. అది దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉంది. అది దేవుని దృష్టి నుంచి ఆయన దూరం చేసేదిలా ఉంది కాబట్టే ఆయన ఏం చేయలేదు. అదొక్కటే చేయకుండా పారిపోయాడు. ఆ రోజు రహస్యంలో పారిపోయాడు కాబట్టి దేవుడు బహిరంగంగా ఆయన ఏం చేశాడు? దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. దావీదు రహస్యంగా ఆరాధకుడై ఉన్నాడు. దావీదు రహస్యంగా దినమునకు 7 సార్లు ప్రార్థన చేయగలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. దావీదు రహస్యంగా మనసులో దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. దావీదు దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక్కడిగా నిలబడ్డాడు. వేల మందిలో దేవుడు ఏం చేశాడు? ఘనతనిచ్చాడు. ఏమిచ్చాడంట? ఘనతనిచ్చాడంట. దావీదు ప్రారంభంలోనే ఏం పడగొట్టాడు? గొల్లియాతు లాంటి స్తంభాన్ని పడగొట్టాడు. నువ్వేం చేస్తా ఉన్నావు? క్రైస్తవుడిగా మార్చబడి కనీసం ఒక శక్తిని జయించలేకపోతా ఉన్నావు. కనీసం ఏం చేయట్లేదు? ఒక బలిపెట్టాన్ని నీ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులని వాళ్ళ మీద ఉన్న అపవాది శక్తులను జయించలేకపోతున్నావు. నీ కుటుంబాన్ని స్వాధీనపరచలేకపోతా ఉన్నావు. మీ ఊరు కూడా ఏం చేయట్లేదు? ఊర్లో ఉన్న దురాత్మలే మనం మాట్లాడలేదు. అన్నిటికీ భయమే మనకు. రోడ్డు మీకు రావాలంటే వచ్చా. చీకటి పడిందా? అమావాస్య అయిందా? చేతబడిగా చేతబడి వచ్చేసింది. ఏడికి పోయినా చేతబడే. చేతబడికి తడుచుకోవటం ఏంటో మరి క్రైస్తవులు అయ్యండి దురాత్మలకు భయపడుతున్నారు. అంత ఎందుకంటే చూడండి, గొల్లియాతుకి మీరు భయపడుతున్నారు. అవునా కదా? గొల్లియాతుకి మీరు భయపడతా ఉన్నారు. గొల్లియాతుకి మీరు కొట్టే దెబ్బ గొల్లియాతుకు తగలట్లేదు. మీరు కొడుతున్నారు, యుద్ధ ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు కొడుతున్నారు, కానీ నీ దెబ్బలో ఏం లేదు? సత్తా లేదు. హల్లెలూయా. నీ దెబ్బలో ఏం లేదు? పవర్ లేదు. హల్లెలూయా. నీ పరిశుద్ధ జీవితంలో లోపం ఉన్నప్పుడు నువ్వు అపవాదిని కొట్టే దెబ్బలో ఏముండదు? శక్తి ఉండదు. అందుకనే సాతానుగాడు తిరిగి కొడతాడు. ఎలా కొడతాడో తెలుసా? మీకు తెలియాలి కాదు. సాతానుగాడు కొడితే నీ పరువు పోయిద్ది. సాతానుగాడు కొడితే నలుగురిలో నవ్వులు పాలవుతావు. సాతానుగాడు కొడితే చెడ్డ పేరు వచ్చింది. ఎలా కొడతాడో తెలుసా? వాడు మనసు మీద కొడతాడంట. ఎలా కొడతాడు? మనసు మీద కొడతాడంట. సాతానుగాడు మనసు మీద కొడతాడు. నువ్వు దేన్నైతే భరించలేవో అక్కడే కొడతాడు. నువ్వు దేన్నైతే సహించలేవో దాన్నే కొడతాడు. నువ్వు దేన్నైతే జయించలేవో అక్కడే పట్టుకుంటాడు. నువ్వు దేవుని విషయంలో అయితే బయటికి రాలేవో, దేవుని విషయంలో అయితే ప్రార్థనకు ముందుకెళ్ళనివ్వకుండా చేస్తాడు. ఇక వచ్చేస్తాడు, నాశనం చేసేస్తా ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినా కానీ మనసు చూడండి, ఇందాకలా కన్నీరు వచ్చి ప్రార్థన చేయమంటే నాతో పాటు చాలామంది మనసు ఏకీపించలేకపోతా ఉంది. ఎందుకు అంత ఖర్చుపరచబడింది మీ హృదయం? మీరు రోజు చర్చికెళ్ళేవాళ్ళేగా, వారం వారం భక్తిపరులేగా, మీరు నోట్లోంచి ప్రార్థన రావట్లేదు. మీ హృదయము కన్నీరు కాచలేనంత కఠినమైపోయిందంటే నాతో కలిసి సమకూర్చిన వాడు నాకు ఏమన్నాడు దేవుడు? నాతో కలిసి సమకూర్చిన వాడు నాకు విరోధి అంట. అంటే దేవునికి విరోధులా మీరు? ఏం చేయలేదు. ఏం జరిగింది అక్కడ? ఒక లోపం ఉంది, గమనించాలి. భక్తులు ఏముంది? లోపం ఉంది. ప్రార్థన 10 గంటలకైతే 11 గంటలకు రావడం లోపమా కాదా? లోపమా కాదా? మాట్లాడాలి. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వు. దేవుడు నీ జీవితాల్లో ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితాన్ని అనేక మందికి మొదటి స్థానంగా చేస్తాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో ఒక గొల్లియాతుని పడగొట్టాడు. ఒక గొల్లియాతుని ఏం చేశాడు? పడవేశాడో లేదో వెంటనే సైన్యం అంతా కూడా ఒక పేరు వచ్చేసింది. సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను పడగొట్టాడంట. సైన్యాన్ని జయించే విషయంలో దావీదులాగా వివేకం కలిగి పోరాడగలిగిన ఎవరు లేరని ఒక పేరుంది. శత్రువు మీద యుద్ధకు వెళ్ళే విషయంలో దావీదులాగా శత్రువుతో పోరాడి శత్రువును వణికించగలిగిన వారు ఎవరో లేకపోయారు. ఎందుకంటే దావీదు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఏం చేస్తా ఉన్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేసే విషయంలో దేవుడిని చిత్తం కనుక్కున్నాడు. ప్రార్థన విషయంలో అంత గొప్ప రాజయ్యాడు. పేరుకు ప్రఖ్యాతలు వచ్చినాయి. రాజుగారికి రాజుగారి అంత బిజీ ఉంటుంది. అంత బిజీలో ఉండి కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? 7 సార్లు ప్రార్థన చేశాడు. నీ మొహానికి, మన మొహాలకి, నా మొహానికి మనం ఏం చేయట్లేదు. కనీసం వారంలో ఒక్కసారి ఉపవాస ప్రార్థన తెలియట్లేదు. ఉపవాస ప్రార్థన తెలియదు మనకి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం తెలియదు మనకి. ఆన్లైన్లో కూర్చోవడం తెలియదు మనకి. మారు మనసు యొక్క
ప్రత్యేకత తెలియదు మనకి. బలారాధన యొక్క ప్రత్యేకత తెలియదు మనకి. మళ్ళీ మనం దేవుడా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నేను నిన్ను చూడాలయ్యా, నీ కళ్ళు చూడాలయ్యా, దేవుడిని చూడాలన్న ప్రార్థన. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. దేవుని ముఖ దర్శనం ఏం చేస్తారంట వాళ్ళు చేస్తారంట. దేవుని యొక్క ముఖ దర్శనం కోసం బ్రతికి క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మీకు తెలుసో లేదో. ఒకసారి దేవుడు దగ్గరకు రాపోయినా పర్లేదు, ఆయన దూరంగా ఎక్కడెక్కడో నిలబడ్డా చాలు, ఆయన పాదములపై నుంచి వీచేరి గాలి నీకు తగిలిన చాలు, నువ్వేం చేస్తావు? బలపడతావు. నీకు కట్ల నుంచి విడుదల వచ్చింది, నీ బంధకాల నుంచి విడుదల వచ్చింది. ఎందుకంటే ఆయన స్పర్శ మాత్రమే కాదు, ఆయన తేజస్సు తగిలిన చాలు బాధలన్నీ కూడా పారిపోతాయి. హల్లెలూయా. బాధలన్నీ కూడా ఏం చేస్తా ఉంటాయి అంట? పారిపోతా ఉంటాయి. ఆయన స్పర్శ నీకు తగిలిన చాలు. శవాలు కూడా ఏం చేసావంటే లేచి నిలబడతా ఉంటాయి. యెహోవా అనే నామంలోనే, యేసు అనే పేరులోనే అంత శక్తి ఉన్నది. యేసులోకి వచ్చావు నువ్వు, దేవుని యొక్క శరీరాన్ని భుజిస్తున్నావు, దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు, పరిశుద్ధాత్మ అనబడిన మహాబలమైన శక్తి చేత నువ్వు నింపబడ్డావు. కానీ నీ పరిశుద్ధతలో మార్పు లేదు, నీ భక్తి జీవితంలో మార్పు లేదు, నీలో ఒక శక్తి లేదు. శక్తి లేని భక్తిగా ఇప్పుడు దాకా చేస్తా ఉన్నామేమో. ఇదిగో చూడండి, నేటికి తరం, ఈ తరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యోగానికి కొంతమంది క్రైస్తవులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మీరు ఉద్యోగానికి ఏర్పాటు చేయబడ్డారు వారు కాబట్టి మాత్రమే కొంతమంది ఈ స్థలంలో ఉన్నారు. హల్లెలూయా. ఉద్యోగానికి ఏర్పరచబడిన క్రైస్తవుడికి విలువ లేకపోయినా కానీ, ఉద్యోగానికి ఏర్పరచబడిన క్రైస్తవుడు పాపంలో బ్రతుకుతూ ఉన్నా కానీ, నీ మనసులో దేవుని కొరకు సిద్ధపడగలిగిన హృదయం నీకు కనుక ఉంటే, ఆలోచన కనుక నీకు ఉంటే, ఆయన ఏం చేస్తాడంటే గొల్యాతును పడగొట్టగలిగిన బలం నీకు ఇస్తాడు. హల్లెలూయా. అపవాదిని జయించగలిగిన శక్తి నీకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు మొదలైద్ది యుద్ధము యెహోవాదే. ఇదిగో అనేక మంది కత్తులను బట్టి, రథాలను బట్టి, అనేక మంది ఆస్తులను బట్టి, డబ్బును బట్టి, కార్లను బట్టి, అనేక మంది వారు కొన్నదాన్ని బట్టి, దేనిదేన్నో బట్టి గర్విస్తారా కానీ అతిశయిస్తారా కానీ నా అతిశయం క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. నా అతిశయం బలము ఎవరై ఉన్నారు? దేవాతి దేవుడైనా యేసయ్య ఉన్నాడు. యేసయ్యను గుండెలో కలిగి, యేసయ్యను హృదయంలో కలిగి, యేసయ్య కొరకు బ్రతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితాన్ని నిలబెడతాడు. నా శ్రమలో చూడండి, ఖచ్చితంగా 2015 సంవత్సరంలో కొట్టబడి 2016 సంవత్సరం నుంచి దగ్గర దగ్గర 2021 సంవత్సరం దాకా అపవాది చేతిలో చిక్కబడి, నా పరిశుద్ధ జీవితం కానీ, ప్రార్థన జీవితం కానీ అనేక సార్లు కొట్టబడి, నల్లగొట్టబడి, చనిపోవడానికి 5 సార్లు ప్రయత్నించిన వ్యక్తి నేను. చనిపోవడానికి అనేక సార్లు ఎన్ని టాబ్లెట్లు మింగానో చావాలని. బ్రతికి మీద అస్సలు ఆశ ఉండేది కాదు నాకు. చావు కోసం పయనించాను నేను. ఈ స్థలంలో నిలబడాలని నాకు ఎప్పుడు ఆశ లేదు. కానీ ఇన్ని చేసినా కానీ ఒకటి నేను మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు తెలుసా? రహస్యంగా చేసే ప్రార్థన మర్చిపోలేదు. హల్లెలూయా. రహస్యంలో ఉండే ప్రార్థన మర్చిపోలేదు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశనం పోగొట్టుకోలేదు. దేవుని కొరకు రోషమేలుగా నిలబడాలని ఆశనం పోగొట్టుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని ఎక్కడ వృధా చేయాలని అనుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన మంటను ఎక్కడ ఆర్పాలని ఎప్పుడు అనుకోలేదు. ఉపవాసాల చేత నాకున్న బాధల్లో సైతం, కష్టాల్లో సైతం, కన్నిట్లో సైతం నాలో ఉన్న ఆత్మను కాపాడుకోగలిగాను. నాలో ఉన్న పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను. కాబట్టి నాలో ఉన్న ఆత్మశక్తిని, ఆత్మావేశాన్ని, ఆత్మరోష్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాను. కాబట్టి ఈరోజు గొల్యాతును పడగొట్టగలగడానికి, అపవాది యొక్క శిరస్త్రాలను చేయి తొక్కడానికి, సాతాను యొక్క తలను పాతాల పంచుడికి అనగదొక్కడానికి, సాతానుడికి ఎదురు నిలబడి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, అపవాదిని పడగొట్టి దేవుని కొరకు రోషం కలిగి నిలబడడానికి అనేక మంది యవనస్తులకు మాదిరికరంగా నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపించడం ముఖ్య కారణం ఏంటిదే బాబు అంటే, నేనేం కాపాడుకున్నాను తెలుసా? ఒకనాడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని నేను కాపాడుకున్నాను. అది మాత్రం నేను బ్రతికించింది. చాలామంది అన్నారు దేవుడిని నమ్ముకొని బ్రతికిన వాళ్ళు ఎవరు లేరంట. నేను వెళ్ళిన దగ్గర ప్రతి పద్దాకులను అడిగే మాట ఒకటే, పాస్టర్ అనగానే అంతే, ఎక్కడి నుంచి వస్తాయి? అడుగుతారా డబ్బులు? అడుక్కుంటావు నువ్వు అని అడగటం. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన గొప్పలు విప్పకపోయినా సరే నువ్వు పోషించబడతావు. ఎందుకంటే దేవుని యొక్క స్పర్శ చేత బ్రతకగలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. రోషం నీలో లేనప్పుడు, రోషం కలిగి బ్రతకాల్సిన మా హృదయం నీలో లేనప్పుడు, వేడి నీలో లేనప్పుడు ఆవిరి వంటి అయిపోయింది నీ జీవితం అనేది. నీటి పొడుగు లాంటి జీవితం అయిపోయింది. అర్థమైందా? సాతానుగాడి చేతికి కొట్టబడుతున్నప్పుడు కొద్దిగానే కనపడ్డాం. సాతానుగాడి తరుణం అయిపోయింది. ఇప్పుడు ఎవరికి? సాతానుగాడు కొట్టాడు 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 తట్టుకున్నాను. ఇప్పుడు ఎవరి తరుణం వచ్చింది? దేవుడు ఎవరికి ఇచ్చాడు? కొట్టడానికి నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? అది ఏం చేయాలి? తిరిగి కొట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అపవాదిని కొడితే వాడు ఏం చేయకూడదు? మళ్ళీ తిరిగి నీ వైపు చూడకూడదు. అలా కొట్టాలి శత్రువుని. శత్రువుని జయించగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చినాడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు సైన్యములకు అధిపతియగు రోషము కలిగిన దేవుడు. రోషము కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉండి, రోషము కలిగి భక్తి చేయలేకపోతున్నావు అంటే, రోషము కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉండి, నీ భక్తి జీవితంలో శక్తి లేదంటే, రోషము కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగట్లేదంటే, రోషము కలిగిన దేవుడు నీ జీవితంలో కలిగి ఉండి, నువ్వు ఇంకా పాపము చేత పొంతు పెట్టుకున్నావంటే నిన్నేమనాలి? అపవాదికి అనుచరుడు అనాలి. సాతానుతో సమకూర్చోవడం అనాలి. అందుకనే రహస్య పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను విషయంలో
జాగ్రత్త కలిగి ఉండాలి. రహస్యంలో నీ జీవితం ఎక్కడైతే నువ్వు కాపాడుకున్నావో బహిరంగంగా ప్రభు అనేకుల ఎదుట నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన తల హెచ్చించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అనేక మంది ఎదుట నిలబెట్టగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రాజులు నీ ఉదయకాంతికి వస్తారంట. హల్లెలూయా. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడిద్దంట. హల్లెలూయా. మీరు భూమికి ఉప్పుగా ఉంటారంట. సారం నీ దగ్గర ఉంటుంది. వెతుకులాడుకుంటూ వస్తారు నీ దగ్గరికి. నువ్వు వెతకలాడిపోయినా పర్లేదు, దేవుని కొరకు రోషం కలిగి ఒక్క దగ్గర ఉండి ప్రార్థన చేయి. నువ్వు రోషం కలిగి దేవుని కొరకు నిలబడు. అనేక మంది నీ ఉదయకాంతికి వస్తారంట. హల్లెలూయా. నీ ఉదయకాంతికి జనములు వస్తారంట. హల్లెలూయా. ఈ వాగ్దానాలు ఒట్టివి కాదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. నువ్వు వెలుగుగా మార్చబడితే ఎవడు కూడా నీ తీసి కొంచెం కింద పెట్టడు, మంచం కింద పెట్టడు. దేవుడు నువ్వు వెలుగుగా చేస్తున్నాడు కాబట్టి అనేక మంది అన్య జనులకు నేను వెలుగుగా నియమించి ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అన్య జనులకు దేవుడు ఏం చేశాడంటే వెలుగుగా నియమించి ఉన్నాడంట. అన్యజనులకు వెలుగ్గా దేవుడిని నియమిస్తే, అన్యజనులకు వెలుగ్గా దేవుడిని చేయలేని ఆశపడితే, అన్యజనుల మీద పోరాడుతున్న అపవాది శక్తులను జయించి అనేక మంది అన్యజనులను దేవుని త్రిప్పి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నీకు అధికారం ఇస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? పాపాన్ని కలిగి ఉన్నావు రహస్య జీవితంలో, పాపం చేత పొందు పెట్టుకున్నావు రహస్య జీవితంలో, అపవాదితో సమకూర్చున్నావు నువ్వు కలిగి ఉండి. సాతానుగాడు కొడతాడు, జాగ్రత్త. సాతానుగాడు కొట్టాడా నీ పరుగు పోయింది. సాతానుగాడు కొట్టాడా నలుగురిలో నవ్వులు పాలవుతావు. సాతానుగాడు కొట్టాడా నీ భక్తి జీవితం ఎగిరిపోయింది. సాతానుగాడు కొట్టాడా నీ ఇంట్లో నీకు పేరు ఉండదు. సాతానుగాడు కొట్టాడా చచ్చిపోతావు. అందుకనే చెప్పండి, మీరు గొలియాతును కొట్టాలా, గొలియాతు మిమ్మల్ని కొట్టాలా? మాట్లాడాలి. ఏం కలిగి ఉండాలి? రోషం కలిగిన జీవితం, రోషం కలిగిన భక్తి చేయడం నేర్చుకోండి. రోషం కలిగి దేవుని కొరకు నిలబడటం నేర్చుకోండి. నువ్వు చేసిన ప్రతి భక్తి, చేసే నిమిషం ప్రార్థన సరే ఎలా ఉండాలి తెలుసా? ఫైర్ కలిగిన ప్రార్థనలో ఉండాలి. హృదయాన్ని మండించేదిగా ఉండాలి, గుండెల్లో మండించేదిగా ఉండాలి. ఒక క్రైస్తవుడు వచ్చాడు, ఒక ప్రార్థనా పరుడు వచ్చాడు, వాడు నిలబడ్డాడు, వాడు మాట్లాడుతుంటే నా గుండె మండుతా ఉంది. ఎందుకంటే వాడిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని కొరకు శిష్యులు నిలబడ్డారు, దేవుని కొరకు వెతుకుతున్నారు. వాళ్ళు దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. దేవుడు ఎదురుగా నిలబెట్టుకున్నాడు. వాళ్ళు దేవుడు మాట్లాడిన తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే అలా అనుకుంటున్నారు, అరే మాట్లాడింది ఎవరో తెలుసా నీకు? ఎవరో తెలుసా అంటే తెలియదురా అంటే, అరే మాట్లాడే దేవుడేడా? ఎందుకని ఎలా తెలిసింది నీకు అంటే, ఆయన మాట్లాడేటప్పుడు మన హృదయం మండుటలేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియాలోకి వాక్కు వచ్చింది, అది మాట్లాడకుండా ఉండాలనుకున్నాడులే, కానీ అది ఏం చేస్తుందంట? మాట్లాడనివ్వకుండా ఉండలేకపోతున్నాడు. ఆయన హృదయం అనేది ఉండటలేదు, సబబుగా ఉండటలేదు. ఫిలిస్తీయుడు ఏం చేశాడు? దేవుని యొక్క సైన్యాలను తిరస్కరించాడు, దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించాడు, దేవుడిని తిరస్కరించి ఎన్ని మాటలు అంటున్నాడు. ఈ మాటలు కూడా దేవుని యొక్క ఆత్మ దావీదులో ఉండి, దావీదు ఏం చేయట్లేదు, అసలు వాడు ఎవడు ఇలా మాట్లాడడానికి? అసలు వాళ్ళందరూ అలా ఉన్నారు, నేను అలా ఉండకూడదు. నేను దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలి, దేవుని కొరకు నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు నేను ప్రయాసపడి ఏం చేయాలి? ఉండాలి, భక్తిని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ రెండే నీ జీవితంలో తొందరకు నీతో పాటు వచ్చి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. గొల్యాతును కొట్టావా? మంచిదే, కానీ గొల్యాతుతో కొట్టించుకోవద్దు. అపవాది కనుక నిన్ను కొట్టాడా ఇంక ఉండదు, ఇక జీవితం అయిపోయింది అక్కడితో. అర్థమైందా? అపవాదిని కొట్టే దెబ్బ ఎలా కొట్టాలి? రోషం కలిగి కొట్టాలి. అందుకనే మీ భక్తులే ఉండాలి, శక్తి ఉండాలి. దావీదులాగా రోషం కలిగి దేవుని కొరకు నిలబడగలిగి ఉండాలి. దావీదులాగా ఆసక్తి కలిగి దినములకు 7 మార్లు కాకపోయినా కానీ కనీసం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దావీదులాగా హృదయాన్ని, ఆయనంట యెహోవా నా ప్రాణమా అంటాడు ఆయన. ఎంత మాట చూడండి, అది ఏంటిదంట? దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట. యెహోవా దేవుని మందిరంలో గడపడమేమో కానీ యెహోవా మందిర ఆవరణంలో నాటబడిన ఒలీవ మొక్కలా ఉన్న చాలంటాడు ఆయన. ఎంత గొప్ప కవిత తెలుసు అది. ఏంటిదంట? మందిరం ఇది, మందిర ఆవరణం అంటే ఎక్కడో బయట ఉంది, ఆవరణంలో నాటబడిన ఒలీవ మొక్కల దేవుని సన్నిధి అంతలా ప్రేమించాడు. ప్రార్థనకి రారా అంటే ఇప్పుడేం ప్రార్థన, అన్నకేం పని లేదు, పద్దాకల ప్రార్థనే. ప్రార్థనకి వెళ్దాం రాండి అంటే దేవుని సన్నిధిని ప్రేమించడం అంటే అసలు లెక్కే లేదు. దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి. యెహోవా సన్నిధిని ఆనందించేవారు ధన్యులంట. నానాటికి ఏమవుతారు? బలాభివృద్ధి పొందుతారంట. ఏమవుతారంట? నానాటికి మన బలం ఏమవుతా ఉంటుందంట? నూతనమవుతూ ఉంటుందంట. యెహోవా యందు ఆనందించడం వలన ఏమవుతారు? మీరు బలవంతులు అవుతారు. ఒక వాక్యం ఉంటుంది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు ఏమవుతారంట? అసలు యెహోవా యందు ఆనందించడం అంటే ఏంటిది? ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ముందు యేసయ్య గుర్తురాంగంలోనే ఏడుపు రావాలి. అసలు యేసయ్య స్పర్శ గుర్తురాంగంలోనే ఏం చేయాలి? హృదయం కదిలాడాలి. అసలు అది లేని లేదు మన జీవితంలో. ఈడ్చుకుంటూ ప్రార్థన చేసినా కనీసం ఎక్కిపించలేకపోతున్నాం. ఎంత భక్తిహీనతలో మనం ఉన్నాం కదా. ఆ భక్తిహీనత అంతా కూడా ఈరోజు కడిగి వేయబడాలి. హల్లెలూయా. అందరూ అదే రీతిగా అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందండి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. దావీదులాగా రోషం కలిగి నీ కొరకు నిలబడి నాకు నేర్పించండి. గొల్యాతును పడగొట్టగలిగిన శక్తి నాకు కావాలి.
నా పరిశుద్ధ జీవితాన్ని మీద పోరాడుతున్న గొల్లియాతును పడగొట్టగలిగిన శక్తి నాకు కావాలి. నా పరిశుద్ధ జీవితం మీద మాట్లాడాలి, ప్రార్థించాలి. నా పరిశుద్ధ జీవితం మీద పోరాడుతున్న గొల్లియాతును పడగొట్టగలిగిన శక్తి నాకు కావాలి. నా ఆరోగ్యం మీద పోరాడుతున్న గొల్లియాతును పడగొట్టగలిగిన శక్తివంతుడిగానే మార్చబడాలి. నన్ను పాడు చేయించిన అపవాది తంత్రాలను జయించిన శక్తివంతుడిగానే మార్చబడాలి. నా భక్తిలో శక్తి ఉండాలి. నీ కొరకు నిలబడే రోషం ఉండాలి. నీ కొరకు నిలబడి రోషం కలిగి భక్తి చేయగలిగిన క్రైస్తవుడిగానే మార్చబడాలి. చేయాలి, ప్రార్థించాలి. బా దురాకంద రగశ రగందల రగంద రభశ్చడగంద రగద్దల రగడదన. శక్తి నాలో పరిశుద్ధపరచబడాలి ప్రభువా, ప్రత్యక్షపరచబడాలి. ఇదిగో నిన్ను నింపింది పరిశుద్ధాత్మ ఒట్టిగా పెట్టడానికి కాదు, నిన్ను నింపింది ఒట్టిగా నిన్ను నశించిపోయే వారి లెక్కలో ఉంచడానికి కాదు, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి అన్యజనులకు వెలుగుగా దేవుడిని పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు నీలో ఇంకను మండుతూనే ఉండాలి. ఆ వెలుగు నీలో ప్రభావం అవుతూనే ఉండాలి. ఆ వెలుగు నీలో ఇంకను బలముగా మార్చబడుతూనే ఉండాలి. నువ్వు దాన్ని బలముగా పొంది ఉండాలి. నాటికి అది నీలో అభివృద్ధి పొందుతూనే ఉండాలి. నీ భక్తి జీవితం వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. యేసునికి మహిమ కలుగును గాక, యేసయ్యనికి మహిమ కలుగును గాక, యేసునికి మహిమ కలుగునట్లుగా తండ్రి గొల్లియాతును పడగొట్టడానికి బలమునకు ధరింపజేయండి. అపవాదిని పడగొట్టడానికి బలమునకు ధరింపజేయండి. శత్రువును గుండెలో చేల్చడానికి బలమునకు ధరింపజేయండి. యేసుని వాడిని కొట్టాలి. భక్తి లేని క్రైస్తవుడిగా ఉండకూడదు ప్రభా, శక్తి లేని క్రైస్తవుడిగా ఉండకూడదు ప్రభా, బలహీనుడైన క్రైస్తవుడిగా ఉండకూడదు ప్రభా, బలము కలిగిన క్రైస్తవుడిగా మార్చబడాలి. అదిగో వస్తుంది చూడు, రోషము దిగుతూ ఉంది కొంతమంది మీదకి. యెహోవా రోషము, దైవ వేషము దిగుతూ ఉన్నది. ఇదిగో అపవాది వస్తున్నాడు చూడు. యెహోవా పక్షమున యుద్ధము యెహోవాది అనుకొనొచ్చు, యుద్ధము యెహోవాది అనుకొనొచ్చు. నీ మీదకి నేను వస్తున్నాను. బలవంతుల చేతుల బాణముగా నువ్వు మార్చబడాలి. బలవంతుల చేతుల బాణముగా నువ్వు మార్చబడాలి. నువ్వు బలవంతుల చేతుల బాణముగా ఉండాలి. శత్రు బలమును పడగొట్టడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. చూడు, అధికారం దిగుతా ఉన్నది. పొందుకోవాలి భాషలు. నీ పొత్తి గడుపులోంచి బలము దిగుతా ఉన్నది. నీ నడుమును బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అంచెదినంలో సరిపోల్చగలిగిన, అంచెదినంలో సరిపోయేదగిన ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీలోకి వస్తా ఉన్నది. అపవాది తంత్రాలు, బలహీనతలు గద్దించాలి. నా బలహీనత పడిన గొల్లియాతును గద్దించిన ఇస్తున్నాములో నీ తలను చితకదొక్కుతున్నాను, పాతాళ పంతునికి అనగదొక్కుతున్నాను. లూకా 10:19 ప్రకారంగా శత్రువుని పైన అధికారం ఇవ్వబడింది, అపవాదిని పైన అధికారం ఇవ్వబడింది, ప్రతి తంత్రంపై అధికారం ఇవ్వబడింది, ప్రతి వ్యతిరేకతపై అధికారం ఇవ్వబడింది, ప్రతి అపవాది క్రియల పైన అధికారం ఇవ్వబడింది. నిన్ను ఈడ్చి పాతాళ పంతుడికి అనగదొక్కుతున్నాను. అల్లరగడ షడగరబం దురకందల రగ షడగడ శబా దురకందరగ యనంద రుకంద రగద రబ షడగడదల రబకుడదల వద రుకడదల రబబష. అపవాది దయ్యపు శక్తులు లేచిన చూడండి, దయ్యపు శక్తులు కదిలాడుతున్నాయి. పొలిమేర శక్తుల మీద మీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. అపవాది తంత్రముల మీద అధికారం ఇవ్వబడి ఉంది. యాక్సిడెంట్ స్పిరిట్ పైన మీకు అధికారం ఇవ్వబడి ఉంది. గొల్లియాతుల పైన అధికారం ఇవ్వబడి ఉంది. సైన్యముల పైన అధికారం ఇవ్వబడి ఉన్నది. నీ దేవుడు పరిశుద్ధులైన దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు బలవంతులైన దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు కత్తి చేత నువ్వు జయించబడవు. మన దేవుడు కొందరైతే రథాలను బట్టి జయిస్తారేమో, కొందరైతే సైన్యములను బట్టి జయిస్తారేమో. ఇదిగో నా సైన్యము నా దేవుడై ఉన్నాడు. నా ఖడ్గము యెహోవాయే. పరిశుద్ధ జీవితంపై పోరాడుతున్న గొల్లియాత చూడు, నేను పడగొడుతున్నాను ఇస్తున్నామలో, ఏ ఇస్తున్నామలో పడగొడుతున్నాను. నిన్ను బలహీనతలో పడగొడుతున్నాను ఇస్తున్నామలో, నువ్వు కొడుతున్నాను యేసుక్రీస్తునామములో. ప్రయాణ మార్గంలో పంచిన దురాత్మ కొడుతున్నాను యేసుక్రీస్తునామములో. ఇదిగో నా శక్తిని బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నన్ను బట్టి ఏమాత్రమే కాదు, నా బలమును బట్టి ఏమాత్రమే కాదు, నా జడని యేసుక్రీస్తునామములో నీ మీదకి వస్తున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. బలమంతుడు కూల్చివేసిన ఇస్తున్నామలో, ఆటంకులను కొల్లగొడుతున్న ఇస్తున్నామలో, దుష్టిక్రియలు కొల్చగొడుతున్న ఇస్తున్నామలో, సాతాను తంత్రాలు వెలగొట్టుతున్న యేసుక్రీస్తునామములో. పరిశుద్ధాత్మదేవా మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ఎక్కడ రోషం, ఎక్కడ రోషం, ఎక్కడ ఆది అపోస్తలులపై దిగిన ప్రభావం, ఎక్కడ మేడగదిపై దిగొచ్చిన ప్రభావం, ఎక్కడ అబ్బా దర్రుకడాదరా మండుతా ఉంది. ఇంకా దిగుతున్నాడు ఆ హోలీ గోస్ట్ ఫైర్ రగడదరా షడగడదరా రమకుడకందల రగందరబ షడగడదల రమ బాకుడగడ. తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధ నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు యేసయ్య, నీకు వందనాలు ప్రభు.
మా రహస్యాలు ఎక్కడైతే ప్రభా లోపము కలిగి ఉన్నామో అయితే మమ్మల్ని క్షమించండి యేసయ్య. ఈరోజు నీ వాక్యము ప్రభా, ఈ వాక్యము రెండింతల ఖడ్గంలో నాలో పనిచేసి నేను నమ్ముతున్నాను. వాక్యానుసారంగా నా బ్రతుకుని మీరు కట్టండి అయ్యా. వాక్యానికి అనుగుణంగా నా జీవితాన్ని మీరు కట్టండి ప్రభా. నా బ్రతుకులో పాపం ఉండకూడదయ్యా. రోషం కలిగిన కొరకు బ్రతకడానికి, రోషం కలిగి భక్తి చేయడానికి, నిజమైన భక్తి చేయడానికి, నీ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన ప్రభా నీతిని నాకు నేర్పించండి యేసయ్య. భక్తిని నాకు నేర్పించండి ప్రభా. వ్యతిరేకత లయపరుస్తున్న ఆటంకాలు లయపరుస్తున్నాం. ఇదిగో నీ పిల్లలు ప్రభా తండ్రి, నీ మాటలో శక్తివంతమైనవి ప్రభా. ఇదిగో నన్ను బట్టి మాత్రమే కాదు, మాట్లాడినవాడు నువ్వు కాబట్టి నీ పిల్లల జీవితాలు ఈ వాక్యము సంపూర్ణంగా నెరవేర్చబడును గాక, పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక. అన్ని బిడ్డలు మీరు బలపరచండి తండ్రి. కనికరం దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ నామానికి మహిమకరంగా ఈ పిల్లలందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. కృపను దయచేయమని, ఈరోజు వాక్యాన్ని నీ బిడ్డల జీవితాల్లో ఫలింపజేయమని యేసు నామములో వచ్చిన గొప్ప తండ్రి. ఆమేన్. ఒక అన్న